Hi students, welcome to YouTube channel, Sai Mehta YouTube channel. Now, I am here to explain you the examination pattern, how it was done. ఎలా జరిగింది మనకు మే 8వ తేదీన ఎగ్జామ్ జరిగింది, ఈసెట్ ఎగ్జామ్ జరిగింది, మనందరికీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. సో దాంట్లో క్వశ్చన్స్ అన్నీ వచ్చినాయి. ఆ క్వశ్చన్స్కి కీ మొన్న రిలీజ్ చేస్తున్నారు. ఆ రిలీజ్ చేసిన క్వశ్చన్స్లో కీకి సంబంధించిన ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా, వాటి ఏమైనా ఆబ్లిగేషన్స్ ఉన్నాయా, ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అవి ఏంటి అనేది ఒకసారి చూడడం కోసం నేను ఇక్కడికి వచ్చాను. ఏదైనా తప్పులు ఉన్నాయి లేదు అలాంటివి ఏమైనా ఉన్నాయి అంటే డిస్కస్ చేయడం కోసమే నేను ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాను. సో మనకు ఆల్రెడీ సిఎస్సికి సంబంధించిన క్వశ్చన్స్ ఇక్కడ ప్లేస్ చేస్తున్నాము. ఆ క్వశ్చన్స్కి సంబంధించి ఒక్కొక్కటి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ వస్తాను. ఏదైనా ట్రిక్కీగా ఉందా క్వశ్చను, లేదా దానికి ఏదైనా మనం కన్ఫ్యూజన్ రైజ్ కావడానికి స్కోప్ ఉంటుంది. అంటే దీనికి ఆన్సర్ ఇదా అని ఒక పెద్ద కన్ఫ్యూజన్ రావడానికి స్కోప్ ఉంటుంది. ఆ కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికే నేను ఇక్కడ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దామని వచ్చాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద కాన్సెప్ట్ రైట్ నౌ. సో ఫస్ట్ క్వశ్చన్ తీసుకుంటే సిఎస్సి ప్యాటర్న్, సిఎస్సికి సంబంధించిన క్వశ్చన్ తీసుకుంటే వెరీ ఫస్ట్ క్వశ్చన్ మనకి డిబిఎంఎస్కి సంబంధించి అడిగున్నారు. సో ఈ డిబిఎంఎస్ క్వశ్చన్లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ రిలేషనల్ డేటాబేస్ అన్నాడు. సో ఇక్కడ క్లియర్గా గమనిస్తే మనకి ఇది రిలేషనల్ డేటాబేస్ సంబంధించిన క్వశ్చన్ అనమాట. సో దీంట్లో ఈ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్కి సంబంధించి ఏ ప్రాపర్టీ సాటిస్ఫై కాదు అని అడిగాడు. టేబుల్స్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ రిలేషనల్ డేటాబేస్ మోడల్. కాంప్లెక్స్ లాజికల్ రిలేషన్షిప్స్ అంటే మనకి ప్రైమరీకి ఫారిన్కి రిలేషన్షిప్స్ తోటి ఎస్టాబ్లిష్ అయ్యి ఉంటుంది, అది దీంట్లో రిలేషనల్ డేటాబేస్ మోడల్లో ఉంది. తర్వాత రికార్డ్స్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ రిలేషనల్ డేటాబేస్ మోడల్. అందుకని దానికి ఏం చెప్తామంటే రికార్డ్ బేస్డ్ లాజికల్ మోడల్ అంటారు రిలేషనల్ డేటాబేస్. సో ఈ ట్రీ లైక్ స్ట్రక్చర్ అంటే మీనింగ్ ఏంటంటే హైరార్కీ ఆర్డర్లో మనకి క్రియేట్ అవుతుంది. సో ఈ విధంగా హైరార్కీలో డేటా మొత్తం స్టోర్ అవుతూ వస్తుంది అని అంటారు. సో ఇది రిలేషనల్ మోడల్కి సరైనది కాదు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఇదే. ఓకే, దెన్ సెకండ్ క్వశ్చన్ తీసుకుంటే సైక్లోమాటిక్ కాంప్లెక్సిటీ అన్నారు. ఇది మనకి ఈ వడికాల్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్కి సంబంధించిన క్వశ్చన్ ఇది. సో టెస్టింగ్కి సంబంధించిన క్వశ్చన్. సో ఇది ఇట్ ఈస్ ఎ కాంప్లెక్స్ మెజర్ దట్ ఈజ్ మెట్రిక్ అని అంటారు. మెట్రిక్ దేనికోసం యూజ్ చేస్తారంటే వైట్ బాక్స్ టెస్టింగ్ అండి. వైట్ బాక్స్ టెస్టింగ్ అంటే మనకు ఆల్రెడీ ఐడియా ఉంది. ఎంటైర్ సిస్టమ్ని ఒకసారి టెస్ట్ చేయడానికి యూజ్ చేసే పర్టికులర్ మెట్రిక్ని సైక్లోమాటిక్ కాంప్లెక్సిటీ అని అంటారు. సో దట్ ఈస్ ది ఆన్సర్ హియర్. వైట్ బాక్స్ టెస్టింగ్ అనేది దీనికి ఇక్కడ ఆన్సరు, కరెక్ట్ ఆన్సర్ అది. నెక్స్ట్ థర్డ్ వన్ తీసుకుంటే దిస్ ఈస్ వెరీ సింపుల్ క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్. వాట్ డస్ HTML స్టాండ్ ఫర్? మనకి వెబ్ టెక్నాలజీలో HTML అంటే ఏంటి, ఎక్స్పాన్షన్ ఏంటి అని అడిగారు. సో వాట్ డస్ HTML స్టాండ్ ఫర్? హై టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ కాదు. సో ఇదంతా క్లియర్గా హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అని అంటాం. హైపర్ టెక్స్ట్ అంటే ఏంటి? హైపర్ లింక్స్ తోటి మనం క్రియేట్ చేసే ఒక డాక్యుమెంట్ని హైపర్ టెక్స్ట్ డాక్యుమెంట్ అని అంటాము. అలాంటి హైపర్ టెక్స్ట్ డాక్యుమెంట్స్ని తయారు చేసే లాంగ్వేజ్ కాబట్టి ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. సో ది ఆన్సర్ ఈస్ డైరెక్ట్ క్వశ్చన్, ఇది ఎక్కడ ఇబ్బంది లేదు. నెక్స్ట్, a process said to be in dash state if it was waiting for an event that will never occur. సో ఒక ప్రాసెస్, ఇది ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించిన క్వశ్చన్. సో దీంట్లో ఏం అడుగున్నారు? ఒక ప్రాసెస్ ఇట్ ఈస్ ఇన్ డాష్ స్టేట్ ఇఫ్ ఇట్ వాజ్ వెయిటింగ్ ఫర్ అన్ ఈవెంట్. ఒక ఈవెంట్ కోసం వెయిట్ చేస్తుంది. ఈవెంట్ అంటే ఏంటి? అది మనకి డేటా స్టోరేజ్ కావచ్చు, లేకపోతే ఎగ్జిక్యూషన్ కావచ్చు, ఏదైనా సరే ఆ స్టేట్లోకి మారడానికి అది వెయిటింగ్ స్టేట్లో ఉంది. దట్ విల్ నెవర్ అక్కర్, అది ఎప్పటికీ జరగని స్టేట్లో గనక అది వెయిట్ చేస్తుంది అంటే దాన్ని మనం డెడ్ లాక్ అని అంటాం. డెడ్ లాక్ ఈస్ అ సిచ్యువేషన్ వేర్ ఎ ప్రాసెస్ విల్ బీ ఇండెఫినెట్లీ వెయిటింగ్ అని అంటారు. సో ఇండెఫినెట్ టైమ్స్ అమౌంట్ ఆఫ్ టైము ఒక ప్రాసెస్ కనుక వెయిట్ చేస్తూనే ఉంటే దాన్ని డెడ్ లాక్ అంటాం. సేఫ్ స్టేట్ అంటే మీనింగ్ ఏంటి? మనకి సేఫ్ స్టేట్ అంటే ఏంటి? ఏ ప్రాబ్లం లేదు, అది ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ అవుతుంది అని. అన్సేఫ్ స్టేట్ ఈజ్ నాట్ ద కరెక్ట్ ఆన్సర్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఓన్లీ దిస్ పర్టికులర్ డెడ్ లాక్. డెడ్ లాక్ అంటే మీనింగ్ ఏంటి చెప్పాను. ఒక ప్రాసెస్ కంటిన్యూస్గా వెయిటింగ్ స్టేట్లోనే ఉంటే దాన్ని డెడ్ లాక్ అని అంటారు. సో దిస్ ఇస్ ద ఆన్సర్ హియర్. నెక్స్ట్,
Which of the following statement is correct about the formal parameters in C++? C++లో మనకి రెండు టైప్స్ ఆఫ్ పారామీటర్స్ వస్తాయి. ఒకటి యాక్చువల్ పారామీటర్ అని, రెండు ఫార్మల్ పారామీటర్ అని. ఫార్మల్ పారామీటర్కి సంబంధించిన ఈ క్వశ్చన్ ఏమంటుంది? ఫార్మల్ పారామీటర్స్ ఎక్కడ ఉంటాయి? యాక్చువల్ పారామీటర్స్ అంటే మనం మెయిన్ ఫంక్షన్ నుంచి ఏదైనా సబ్ ఫంక్షన్కి కాల్ చేసేటప్పుడు, ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు పంపించే వాల్యూస్ని యాక్చువల్ పారామీటర్స్ అని అంటాం. ఫార్మల్ పారామీటర్స్ అంటే పారామీటర్స్ విత్ విచ్ ఫంక్షన్స్ ఆర్ కాల్డ్. దిస్ ఇస్ రాంగ్ ఆన్సర్, ఇప్పుడే చెప్పాం. సో ఫంక్షన్ని మనం ఇన్వోక్ చేసేటప్పుడు పాస్ చేసే వాల్యూస్ని యాక్చువల్ పారామీటర్స్ అంటారు. పారామీటర్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ ద డెఫినేషన్ ఆఫ్ ద ఫంక్షన్. ఫంక్షన్ డెఫినేషన్ అంటే ఫంక్షన్ని మనం ఎక్స్పాండ్ చేయడానికి యూజ్ చేస్తున్నప్పుడు, ఫంక్షన్లో కోడ్ని రాసినప్పుడు దాన్ని ఫంక్షన్ డెఫినేషన్ అంటాం. అక్కడ యూజ్ చేసే పారామీటర్స్నే ఇక్కడ ఫార్మల్ పారామీటర్స్ అంటారు. వేరియబుల్స్ అదర్ దాన్ పాస్డ్ పారామీటర్స్ ఇవన్నీ ఇంకా రాంగ్ ఆన్సర్స్. ఓన్లీ ద రైట్ ఆన్సర్ ఇస్ పారామీటర్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ ద డెఫినేషన్. అంటే ఫంక్షన్లో సపోజ్ లెట్ us టేక్ ఎ సింపుల్ కేస్ హియర్ ఫర్ యువర్ ఎక్స్ప్లెనేషన్. సపోజ్ f1 అని ఒక ఫంక్షన్ తీసుకున్నాం. సో ఈ ఫంక్షన్కి సంబంధించిన కోడ్ రాసాం. దీన్ని మనం ఫంక్షన్ డెఫినేషన్ అంటాం. ఈ ఫంక్షన్ డెఫినేషన్కి మనం మెయిన్ నుంచి సపోజ్ దట్ ఐఎమ్ కాలింగ్ f1 ఫంక్షన్ విత్ సమ్ ఏ. సో ఏ అనే ఫంక్షన్ ఇక్కడ నేను రిసీవ్ చేసుకునే వాల్యూస్, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే వాల్యూ రిసీవ్ చేసుకుంటుంది అనుకోండి. దిస్ ఎక్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ది ఫార్మల్ పారామీటర్. సో పారామీటర్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ ద డెఫినేషన్ ఆఫ్ ద ఫంక్షన్, దట్ ఈస్ యువర్ మనకి ఫార్మల్ పారామీటర్స్గా ట్రీట్ చేస్తాం. సో నెక్స్ట్, విచ్ HTML ట్యాగ్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ హైపర్ లింక్? హైపర్ లింక్ని క్రియేట్ చేయడానికి యూజ్ చేసే ట్యాగ్ ఏది అన్నాం. సో హైపర్ లింక్ అంటే మనకు ఆ వర్డ్ హెచ్తో స్టార్ట్ అయింది కాబట్టి హెచ్ అని అనుకుంటారు. కాదు, ఫస్ట్ వన్ లింక్ అన్నారు. లింక్ అన్న ట్యాగ్ దేనికి వాడతామంటే వేరే డాక్యుమెంట్ లింక్ చేయడానికి యూజ్ చేస్తారు. సో హెచ్రఫ్ అనేది హైపర్ లింక్ ఏ యాంకర్ ట్యాగ్లో ఉండే ఒక యాట్రిబ్యూట్. ఇది వాట్ యు కాల్, మనకి అసలు ట్యాగే కాదు, హైపర్ లింక్ అన్న ట్యాగ్ లేదు. సో ఫైనల్ ఆన్సర్ ఏ, యాంకర్ ట్యాగ్. యాంకర్ ట్యాగ్ని యూజ్ చేస్తాం. లింక్ అనేది దేంట్లో వాడతారంటే ఇమేజ్లో వాడతాం. ఇమేజ్లో లింక్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం వాడతారు. సో నెక్స్ట్, ఈ క్వశ్చన్ మనకి ఈ ఎంపీఎంసీకి సంబంధించింది అయినా కానీ క్లియర్గా చూద్దాం. ద 2's కాంప్లిమెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద డెసిమల్ వాల్యూ -15. -15ని 2's కాంప్లిమెంట్లో ఎలా రిప్రజెంట్ చేస్తాము అన్నారు. సో 2's కాంప్లిమెంట్ అంటే ఏంటి? 1's కాంప్లిమెంట్ ప్లస్ 1. సో 1's కాంప్లిమెంట్ ఇప్పుడు -15 అన్నారు. ఈ -15ని మనం రిప్రజెంటేషన్ బైనరీలో తీసుకుంటే 15కి బైనరీ వాల్యూ ఎంత? 1111. దీనికి నెగటివ్ అంటే ఇంకొక 1 యాడ్ అయ్యింది. సో ఇది మనకి బైనరీ రిప్రజెంటేషన్ ఆఫ్ 15. సో ఇది 2 power 0, 2 power 1, 2 square, 2 power 4, 2 cube, అండ్ దిస్ ఇస్ ద సైన్ రిప్రజెంటేషన్. సో ఇది టోటల్గా 15. దీనికి మనం కాంప్లిమెంట్ తీసుకుంటే 0 0 0 0 1. సో 0 వస్తుంది అన్నీ కూడా. సో ఇది పక్కన పెట్టాలి, యాక్చువల్గా దీన్ని తీసుకోరు. సో 1, అన్ని జీరోస్ వచ్చినాయి. దీనికి 1 యాడ్ చేస్తే, లెట్ మీ కన్సిడర్ దిస్ వన్స్ అగైన్. సో -15ని తీసుకున్నప్పుడు 1 సెపరేట్గా రాసాము. ఆల్ వన్స్ ఆర్ దేర్, అన్ని వన్స్ ఉన్నాయి. ఈ వన్స్కి కాంప్లిమెంట్ తీసుకుంటే 0 0 0 0. ఈ జీరోస్కి 1 యాడ్ చేసినప్పుడు మనకు వచ్చే వాల్యూ ఎంత? 1 0 0 0, అండ్ దట్ 1 ఈజ్ రిప్రజెంటెడ్ డైరెక్ట్లీ. అంటే ఈ -15కి కాంప్లిమెంట్, 1's కాంప్లిమెంట్ వచ్చి ఆల్ జీరోస్ అయ్యాయి. 2's కాంప్లిమెంట్ అంటే దానికి 1 యాడ్ చేస్తే మనకి 0 0 0 1 వచ్చింది, అండ్ 1 వచ్చి నెగటివ్ కాబట్టి మైనస్. సో వాట్ ఈస్ ద ఆన్సర్? దిస్ ఇస్ ది ఆన్సర్, రైట్ ఆన్సర్. సో ఇవన్నీ రాంగ్ అనమాట. ఓకే, నెక్స్ట్. నా దిస్ ఈజ్ వన్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్కి సంబంధించిన క్వశ్చన్. సో ఈ క్వశ్చన్లో ఏమడుగున్నారు? ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి వాట్ ఈస్ ద ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఫర్ ది ఫాలోయింగ్ ప్రిఫిక్స్ ఎక్స్ప్రెషన్ అన్నారు. ప్రిఫిక్స్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి? మైనస్ అంటే బిఫోర్ దట్ మనకేమొస్తుంది ఇక్కడ? ప్రిఫిక్స్ ఎక్స్ప్రెషన్కి వీ గెట్ ఫైనలీ ఫస్ట్ ఆపరేటర్స్, తర్వాత ఆపరాండ్స్. ఫర్ ఎగ్జాంపుల్
ఏ ప్లస్ బి అని రాసామనుకోండి, దీని పోస్ట్ ఫిక్స్ నొటేషన్ ఏంటి? ఏబి ప్లస్ వస్తుంది, అంటే ముందు ఆపరాండ్స్ తర్వాత ఆపరేటరు. అదే ప్రిఫిక్స్ నొటేషన్ అంటే ముందు ఆపరేటరు తర్వాత ఆపరాండ్స్ వస్తాయి. ఇక్కడ మనకు ఒక ప్రిఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు, దీన్ని మనం ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్లో ఏముంటుంది అనేది చెప్పాల్సి వస్తుంది. సో అది చెప్పాలంటే మనకి డిఫరెంట్ వేస్లో ఉన్నాయండి. ఆన్సర్స్ని మనం ఈ రకంగా కన్వర్ట్ చేసుకుని చేయడం ఒక పద్ధతి, లేదా డైరెక్ట్గా తీసుకోవచ్చు. సో ఇక్కడ తీసుకుంటే మైనస్ అనేది అన్నిటికన్నా లాస్ట్ జరిగేది. సో ఇక్కడ దీని ముందు ఏముంది? ఇది ఫస్ట్ ఆపరేషను, తర్వాత ఈ ఆపరేషను, ఫైనల్గా మైనస్ అనే ఆపరేషన్ పెర్ఫామ్ అవుతుంది. సో అంటే ఇక్కడ మైనస్, క్యాప్ అంటే పవరు, ఏబి ప్లస్ సిడి అని ఇచ్చారు, అంటే ఇది లాస్ట్ పెర్ఫామ్ అయ్యే ఆపరేషన్. మనకి పోస్ట్ ఫిక్స్ నోటేషన్లో సపోజ్ ఇక్కడ ఇది ఉందనుకోండి, ఫస్ట్ ఏది? ఆపరాండ్స్ తర్వాత వచ్చే ఆపరేటరు, ఆ తర్వాత వచ్చే ఆపరేటర్ లాస్ట్. సో ఆ ప్రొసీజర్ ప్రకారం మైనస్ లాస్ట్ పెర్ఫామ్ అవుతుంది. కాబట్టి ఏబికి ఈ ఆపరేషన్ పెర్ఫామ్ అవ్వాలి, సిడికి ఈ ఆపరేషన్ పెర్ఫామ్ అవ్వాలి, ఫైనల్గా మైనస్. సో వాట్ ఈస్ దట్? ఏ క్యాప్ బి సి ప్లస్ డి, ఈ రెండిటి యొక్క రిజల్ట్ మైనస్ చేస్తున్నాం. కావాలంటే దీన్ని రివర్స్లో చేసి చూద్దాం. సో ఒకసారి రివర్స్ తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్, రివర్స్ అంటే మన ఈ ఎక్స్ప్రెషన్ని ఇదే ఎక్స్ప్రెషన్ని ఏ ప్లస్ ఏ క్యాప్ బి మైనస్ సి ప్లస్ డి, ఇది కదా. దీని ప్రిఫిక్స్ నోటేషన్ ఎలా కనుక్కుంటాము? ఈ ఎక్స్ప్రెషన్ని రివర్స్ చేయాలి. సో వాట్ ఈస్ దట్ ఎక్స్ప్రెషన్? దీన్ని రివర్స్ చేసినప్పుడు ఈ స్ట్రింగ్ మొత్తాన్ని డి ప్లస్ సి ఓపెనింగ్ పరాన్సిస్ మైనస్ మళ్ళీ క్లోజింగ్ పరాన్సిస్ బి క్యాప్ ఏ అండ్ ఓపెనింగ్ పరాన్సిస్. నా వీటి యొక్క ఓపెనింగ్ పరాన్సిస్ని క్లోజింగ్ పరాన్సిస్గా మార్చాలి. సో ఇక్కడ ఇది డి ప్లస్ సి మైనస్ బి క్యాప్ ఏ అని వచ్చింది. దీనికి పోస్ట్ ఫిక్స్ నోటేషన్ కనుక్కుంటాం. సో దీని పోస్ట్ ఫిక్స్ నోటేషన్ ఏమొస్తుంది? ఫస్ట్ ఓపెనింగ్ పరాన్సిస్, దాన్ని డైరెక్ట్గా స్టాక్లో పుష్ చేసాం. తర్వాత డి డైరెక్ట్ ఆపరాండ్, దెన్ ప్లస్ ఈజ్ పుష్డ్ ఆన్ టు ద స్టాక్. నెక్స్ట్ సి డైరెక్ట్గా రాసాం. ఇది అయిపోయిన తర్వాత మైనస్కి ప్లస్కి మనకి ప్రెసిడెన్స్ చూసుకుంటే ఈక్వల్ ప్రెసిడెన్స్ ఉంది, కాబట్టి ప్లస్ని బయటికి తీసుకొచ్చి దీన్ని మనం ఇక్కడ యాడ్ చేసాం స్టాక్లో. తర్వాత క్లోజింగ్ ఓపెనింగ్ పరాన్సిస్ వచ్చింది. సో ఇక్కడ ఆల్రెడీ ఓపెనింగ్ పరాన్సిస్ వచ్చింది కాబట్టి దాన్ని బయటికి తీసేశారు. సో నెక్స్ట్ సో ఈ మొత్తం క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ ఓపెనింగ్ పరాన్సిస్ క్లోజ్ ఓపెన్ అయింది, మైనస్ తర్వాత బి, తర్వాత దిస్ ఇస్ క్యాప్ ఆపరేటర్, తర్వాత ఏ, తర్వాత ఇంకేం లేదు కాబట్టి క్యాప్ ఆపరేటరు, క్లోజింగ్ పరాన్సిస్ క్లోజ్, దెన్ మైనస్. దీన్ని రివర్స్ చేస్తాం, మైనస్ క్యాప్ ఏ బి ప్లస్ సి డి. సో మన ఫైనల్ ఆన్సర్ ఇది. సో అదే ఇక్కడ మనకున్న ఆన్సర్. సో దీన్ని పోస్ట్ ఫిక్స్ నోటేషన్ నుంచి ప్రిఫిక్స్ నోటేషన్ కన్వర్ట్ చేసుకుంటే, అంటే రివర్స్ ప్రాసెస్లో తెలుసుకున్నాం. సింపుల్గా ఇక్కడ ఉండేది చేసేయచ్చు, కాకపోతే ఈ రకంగా మనం కన్వర్ట్ చేసుకుని ఫాస్ట్గా ఐడియా ఉన్నవాళ్ళు చాలా ఫాస్ట్గా చేసుకుంటే ఈజీగా తెలిసిపోతుంది. సో దానికి ఆన్సర్ అది. నెక్స్ట్ so it is again operating system question. Semaphore can be used for solving synchronization అంటే ప్రాసెస్ కి మధ్య సింక్రనైజేషన్ జరిగి ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ నీట్గా జరగడం కోసం. వెయిట్ అండ్ సిగ్నల్ కాదు, డెడ్ లాక్లో సెమాఫోర్కి సంబంధం లేదు, ప్రయారిటీస్లోనూ సంబంధం లేదు, ఓన్లీ సింక్రనైజేషన్లోనే వర్క్ అవుతుంది. సో ఇది డైరెక్ట్ క్వశ్చనే. నెక్స్ట్, వాట్ విల్ బి ది అవుట్పుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ సి కోడ్? సో సి ప్రోగ్రామ్ ఒకటి ఇక్కడ ఇచ్చున్నారు. సో ఇక్కడ మీకు ఆప్షన్స్ మళ్ళీ చూపిస్తాను, ఒకసారి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆప్షన్స్కి వెళ్దాం. ఒక చిన్న సి ప్రోగ్రామ్ కోడ్ సెగ్మెంట్ని మనకి ఇచ్చున్నారు, మెయిన్ ఫంక్షన్లో ఇచ్చారు. సో ఇక్కడ ఇచ్చిన కాన్సెప్ట్లో ఏముందంటే ఏ అని ఒక వేరియబుల్ని క్రియేట్ చేశాం. ఈ వేరియబుల్ ఏ టైప్గా క్రియేట్ చేసామంటే ఇంటిజర్గా క్రియేట్ చేసాం. ఈ ఇంటిజర్ వేరియబుల్ దీనికి ఒక స్టోరేజ్ క్లాస్ అని కూడా అప్లై చేశారు, అదే రిజిస్టర్ స్టోరేజ్ క్లాస్. మనకి 4 స్టోరేజ్ క్లాసెస్ ఉన్నాయి, స్టాటిక్, రిజిస్టరు, ఆటోమేటిక్, ఎక్స్టర్న్ అని.
రిజిస్టర్ స్టోరేజ్ క్లాస్లో క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ స్టోరేజ్ క్లాస్లో ఉన్న వేరియబుల్ మనకి CPU రిజిస్టర్స్లో స్టోర్ అవుతుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రిజిస్టర్ వేరియబుల్స్కి అడ్రస్ ఉండదు. వీ డోంట్ హ్యావ్ ఎనీ అడ్రస్ టు ద రిజిస్టర్ వేరియబుల్స్. మెమరీలో ఉండే లొకేషన్స్ ర్యామ్లో కానీ హార్డ్ డిస్క్లో కానీ ఎక్కడైనా లొకేషన్స్లో డేటా స్టోర్ చేస్తూ ఉంటే ఇక్కడ స్కాన్ఎఫ్లో ఈ యాంపర్సండ్ అనేది కంపల్సరీగా ఇవ్వాలి. కానీ రిజిస్టర్స్కి ఏముంటుందంటే అడ్రస్ ఉండదు. సో కాబట్టి ఈ పర్టికులర్ స్టేట్మెంట్లో మనకి ఒక చిన్న మిస్టేక్ ఉంది. సో అదే ఇక్కడ ఇచ్చింది. సో వాట్ ఈస్ దాట్? సో ఇప్పుడు ఆప్షన్స్ చూస్తే ఫస్ట్ వన్ 25 అన్నారు. సో ఇక్కడ వాల్యూ 25 అడ్రస్ 0 అన్నారు. రిజిస్టర్ వేరియబుల్స్ గార్బేజ్ వాల్యూ ఇనిషియలైజేషన్ ఉంటాయి. సో ఇక్కడ వాల్యూ 25 కనుక ఎంటర్ చేస్తే క్వశ్చన్లో మనకేం మెన్షన్ చేయలేదు. 25 ఎంటర్ చేస్తే దాని వాల్యూ ఎంత ఏం ప్రింట్ అవుతుంది అని అడగల. సో 25 అనేది జస్ట్ ర్యాండమ్గా ఇచ్చిన వాల్యూ మాత్రమే. అక్కడ అడ్రస్ ప్రింట్ అవుతుంది అన్నారు. అది కాదు, 0 కాదు, కంపైలేషన్ ఎర్రర్ అన్నారు. కంపైలేషన్ ఎర్రర్ కరెక్ట్ ఆన్సర్. ఎందుకు అంటే చెప్పాను కదా, రిజిస్టర్ వేరియబుల్స్కి ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్రస్ ఆపరేటర్ని మనం యూస్ చేయకూడదు. డైరెక్ట్గా వాల్యూ స్టోర్ అవుతుంది. సో అక్కడ మనకి ఎర్రర్ వస్తుంది అని చెప్తున్నాం. సో దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్. The total number of elements in the array A of 3, 4, 2 ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి అన్నారు. ఇది ఒక 3 డైమెన్షనల్ అర్రే వేరియబుల్. సో ఎన్ని ఉన్నాయి? 3 క్యూబ్స్ ఉన్నాయి. ఒక క్యూబ్కి 4 రోస్ ఉన్నాయి. ఆ రోస్లో 2 కాలమ్స్ ఉన్నాయి. 3/4/2 ఈజ్ ద కరెక్ట్ రిప్రజెంటేషన్ ఆఫ్ దట్ అరే. ఆ అరేలో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. సో టోటల్గా ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయంటే మనకి మామూలుగా సపోజ్ 2/2 అన్నామనుకోండి. సపోజ్ ఒక 2 డైమెన్షనల్ అరే ఈ విధంగా తీసుకున్నాం అనుకోండి. ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి? మనం ఎలా రాస్తామంటే 2 రోస్ ఉంటాయి, 2 కాలమ్స్ ఉంటాయి అని. అలాగే ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 3, 4, 2 అన్నాం. సో 3 ఉన్నాయి, 3 రోస్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us కన్సిడర్ దేర్ ఆర్ 3 రోస్ అవైలబుల్. ప్రతి రోలోనూ 4 కాలమ్స్ ఉన్నాయి అని రాసాము. ఒక్కొక్క కాలంలోనూ 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఆ లెక్కన ఎన్ని వస్తాయి? 3 × 4 × 2. 3 × 4 అంటే 12, 12 × 2 24. సో 24 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. సో ఇది కూడా డైరెక్ట్గా అడిగిన క్వశ్చనే. కాకపోతే మనకు గుర్తుండాల్సింది ఏంటంటే మొత్తం ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి అనేది క్లియర్గా గుర్తుపెట్టుకోవాలంటే వీటిని మల్టిప్లై చేయాలి. ఎన్ని ఇవి ఉన్నాయో అంటే అక్కడ మీనింగ్ ఏంటి? ఎన్ని రోస్ ఆర్ ఎలిమెంట్స్ ఉన్నాయి అనేది ఇక్కడ మెన్షన్ చేసినప్పుడు దాన్ని మల్టిప్లై చేసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్, డాష్ is a software development life cycle model that is chosen if development team has less experience on similar projects. అదే టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ మీద డెవలప్మెంట్ టీమ్కి తక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటే ఉన్న మోడల్స్లో ఏ మోడల్ని మనం క్లియర్గా యూస్ చేస్తాము అన్నారు. ఫస్ట్ వన్ ఇటరేటివ్ ఎన్హాన్స్మెంట్ మోడల్ అన్నారు. ఇటరేటివ్ ఎన్హాన్స్మెంట్ మోడల్ అంటే ఐటరేటివ్ మోడల్ అని మనం ఒకసారి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో చూసాం. సో ఆ మోడల్ ఏంటి? రిపీటెడ్గా ప్రాసెస్ చేస్తారు కానీ ఐడియా ఉండాలి వాటిలో. సో ర్యాడ్ మోడల్ అసలు యూస్ చేయరు. వాటర్ ఫాల్ మోడల్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళు మాత్రమే తీసుకుంటారు. సో స్పైరల్ మోడల్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్. సో స్పైరల్ మోడల్ అంటే ఒకదాని నుంచి ఒకదానికి లింక్ అవుతూ వచ్చేస్తుంది. నెక్స్ట్, అగైన్ డేటాబేస్కి సంబంధించిన క్వశ్చన్ వచ్చింది. సో డేటాబేస్కి సంబంధించిన క్వశ్చన్లో ఏమడుగున్నారు? హియర్ నా మనకి నార్మలైజేషన్ ఆఫ్ ఎ డేటాబేస్ ఎందుకు వాడతారు? నార్మలైజేషన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ reducing the complexity between the fields in a database. డేటాబేస్లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయో వాటి మధ్య రిలేషన్షిప్ని బాగా దగ్గర చేయడం కోసం యూస్ చేస్తాం. సో ఎలిమినేట్ రిడెండెన్సీ. వన్ ఆఫ్ ద ఫీచర్స్ ఆఫ్ ది నార్మలైజేషన్ ఈజ్ టు రిమూవ్ రిడెండెన్సీ. రిడెండెన్సీ అంటే సేమ్ డేటా డిఫరెంట్ డేటాబేసెస్లో టేబుల్స్లో రిపీట్ అయితే అలాంటి డేటాని రిమూవ్ చేయాలి. సో ఎక్కడ కూడా రిపిటేషన్స్ ఉంటే ఏమవుతుందంటే మనకి అనామలీస్ వస్తాయి. అప్డేట్ అనామలీస్ వస్తాయి. అంటే రిపీట్ అయినప్పుడు ఒక చోట అప్డేట్ అయ్యి రెండో చోట అప్డేట్ కాకపోవడం, మనకి ప్రైమరీకి వయలేషన్స్ రావడం, ఇలాంటి ప్రాసెస్లు జరుగుతాయని ఇందులో మనకి నార్మలైజ్ చేసినప్పుడు రిడెండెన్సీ రిమూవ్ అయిపోతుంది. ఇంప్రూవ్ సెక్యూరిటీ. అసలు డేటాబేస్ని క్రియేట్ చేసేదే సెక్యూరిటీ తోటి.
అలాంటప్పుడు నార్మలైజేషన్ దాన్ని ఇంప్రూవ్ చేయడం అనేది జరగదు, ఎఫిషియన్సీ ఇంప్రూవ్మెంట్ కాదు, మినిమైజ్ ఎర్రర్స్ కాదు. సో ద ఆన్సర్ ఈస్ ఎలిమినేట్ రిడెండెన్సీ అని. విచ్ ఆఫ్ దీస్ ప్యాకేజెస్ కంటైన్ ఎక్సెప్షన్ స్టాక్ ఓవర్ఫ్లో? స్టాక్ ఓవర్ఫ్లోకి సంబంధించిన ఎక్సెప్షన్ దేంట్లో ఉంటుంది అని అడిగారు. సో java.io అంటే దేనికి అది అక్కడ క్లియర్గా చెప్తున్నాం, ఇట్ ఈస్ ఫార్ ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్. ఏవైనా ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్కి సంబంధించిన ఎక్సెప్షన్స్ ఫంక్షన్స్ ఏమైనా ఉంటే అవి ఇందులో డిఫైన్ అయి ఉన్నాయి. సిస్టమ్ ఓరియంటెడ్ ఆపరేషన్స్ ఏమైనా ఉంటే వాటికి సంబంధించి. లాంగ్వేజ్ ఓరియంటెడ్ అంటే ఇది ఏంటిది ఎక్సెప్షన్. స్టాక్ ఓవర్ఫ్లో అనేది ఎప్పుడు వస్తుందండి, రికర్షన్లో కానీ లూప్ బేస్డ్ ప్రోగ్రామింగ్లో కానీ వస్తుంది. సో ఆ వాల్యూస్ అన్నిటిని చూసుకునేది ఈ లాంగ్వేజ్ బేస్డ్ ప్యాకేజ్ కాబట్టి అక్కడ మీకు దీంట్లో ఈ స్టాక్ ఓవర్ఫ్లో ఎక్సెప్షన్ ఉంటుంది, యూటిల్ కూడా కాదు. సో ఫైనల్ ఆన్సర్ వచ్చి మనకి java.lang అని. సో java.langలో ఈ పర్టిక్యులర్ ప్యాకేజ్ ఉంది, స్టాక్ ఓవర్ఫ్లో అనే ప్యాకేజ్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ద డిక్లరేషన్ షోన్ బిలో రిఫర్స్ టు. దేనికి సంబంధించిన డిక్లరేషన్? ఈ క్లియర్గా ఈ డిక్లరేషన్ని గమనించండి. సో హియర్ సో వాట్ ఈస్ ద డిక్లరేషన్ అవైలబుల్ హియర్? స్ట్రక్చర్ లిస్ట్. ఒక స్ట్రక్చర్ని డిక్లేర్ చేస్తున్నాం. సో స్ట్రక్చర్ ఏంటి, ఏముంది, ఇంట్ ఇన్ఫో అండ్ స్ట్రక్చర్ లిస్ట్ ఆస్ట్రిక్స్ ప్రీవియస్ ఆస్ట్రిక్స్ నెక్స్ట్ అన్నారు. అంటే ఇదేంటిది, ఇట్ ఈస్ అ సెల్ఫ్ రెఫరెన్షియల్ స్ట్రక్చర్. సెల్ఫ్ రెఫరెన్షియల్ స్ట్రక్చర్ని క్రియేట్ చేసాం. దీంట్లో ఏముంది, డేటా పార్ట్ ఉంది. సో మనకి ఏమొచ్చింది, దీంట్లో ఇన్ఫో అని ఒక ఫీల్డ్ ఉంది. ఈ ఇన్ఫో ఫీల్డ్తో పాటు ఏం క్రియేట్ చేశారు, ప్రీవియస్ అని ఒక పాయింటర్ని క్రియేట్ చేశారు అండ్ నెక్స్ట్ అని ఒక పాయింటర్ని క్రియేట్ చేశారు. ఈ రెండు ఏ టైపు, స్ట్రక్చర్ లిస్ట్ అంటే సెల్ఫ్ రెఫరెన్షియల్ స్ట్రక్చర్. ఇది దేని రిప్రజెంట్ చేస్తుంది, రిఫర్స్ టు డబ్లీ లింక్ లిస్ట్. ఎందుకనంటే లెఫ్ట్ సైడ్ మూవ్ కావడానికి ఒక పాయింటరు, రైట్ సైడ్ మూవ్ కావడానికి ఒక పాయింటరు, డేటాని హోల్డ్ చేయడానికి ఒక ఫీల్డ్. సో మూడు ఉన్నాయి కాబట్టి ఇది మనకి ఒడికాల్ డబ్లీ లింక్ లిస్ట్కి సంబంధించిన డిక్లరేషను అని క్లియర్గా మనం చెప్పచ్చు. సో ద ఆన్సర్ వచ్చి డబ్లీ లింక్ లిస్ట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో హోప్ మీరందరూ ఈజీగానే పెట్టేస్తుంటారని అనుకుంటున్నాను, మనం అందరూ బాగా చేయగలం. సో నెక్స్ట్, ఈఆర్ మోడలింగ్ టెక్నిక్ ఈజ్ ఏ టైపు? ఈఆర్ మోడలింగ్ అనేది ఏ టైపు? బాటమ్ అప్ అప్రోచ్, టాప్ డౌన్ అప్రోచ్, లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్ అన్నారు. ఇవి అసలు అప్రోచ్లు లేనే లేవు. ఈ అప్రోచ్ కానీ ఈ అప్రోచ్ కానీ మనకి డేటాబేస్ ఆర్గనైజేషన్లో లేవు. ఉండేది బాటమ్ అప్, టాప్ డౌన్. బాటమ్ అప్ అంటే ఏంటి, మనకి ముందు స్పెషలైజ్డ్ ఆబ్జెక్ట్స్ని డిఫైన్ చేసి తర్వాత మోర్ జనరల్ ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేస్తాం. కానీ టాప్ డౌన్ అప్రోచ్ అంటే మీనింగ్ ఏంటంటే జనరలైజ్డ్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి దాని స్పెషలైజేషన్ ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసుకుంటూ వస్తాం. అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫస్ట్ ఈఆర్ మోడల్లో మనం ఏం చేస్తామంటే ఎంప్లాయీని క్రియేట్ చేసి ఈ ఎంప్లాయీ కింద డిఫరెంట్ పార్ట్ టైం ఎంప్లాయీ, ఫుల్ టైం ఎంప్లాయీ అని మనం క్రియేట్ చేసుకుంటూ వెళ్తాం. పార్ట్ టైం ఎంప్లాయీ, ఫుల్ టైం. ఈ టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఏంటి, టాప్ డౌన్ అప్రోచ్ అని అంటాం. ఈ టాప్ డౌన్ అప్రోచ్ని మనం ఇక్కడ ఫాలో అవుతున్నాం కాబట్టి దీన్ని ఈఆర్ మోడలింగ్ టెక్నిక్ని టాప్ డౌన్ అప్రోచ్ కింద తీసుకొస్తాం. బాటమ్ అప్ అంటే మీనింగ్ ఏంటంటే ముందు స్పెషల్ ఫీల్డ్స్ని డిఫైన్ చేస్తాము. అంటే ముందు పార్ట్ టైం ఎంప్లాయీ, రెగ్యులర్ ఎంప్లాయీ, ఫుల్ టైం ఎంప్లాయీ లేదా వేజ్డ్ ఎంప్లాయీ ఇది క్రియేట్ చేసి తర్వాత ఎంప్లాయీకి సంబంధించిన డిక్లరేషన్ క్రియేట్ చేయడం జరిగితే అది బాటమ్ అప్. కానీ ఇది మాత్రం క్లియర్గా టాప్ డౌన్ అప్రోచ్ కిందే ఫాలో అవుతాం. సో నెక్స్ట్, వాట్ డస్, ఇది డైరెక్ట్గా మనకి తెలిసిన క్వశ్చను, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో వచ్చింది. వాట్ డస్ ఎస్డిఎల్సి స్టాండ్ ఫర్? ఎస్డిఎల్సి అంటే ఏంటి? మనకు క్లియర్గా చాలా బాగా నోట్లో నానే ఒక చిన్న యాక్రోనిమ్ అది, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. డైరెక్ట్ క్వశ్చన్, సిస్టమ్ డిజైన్ లైఫ్ సైకిల్ అని అనుకుంటాం. ఎస్ అంటే సిస్టమ్ అనుకోవడానికి హోప్ ఉంది కానీ అది జరగదు. మనకి సాఫ్ట్వేర్ని డెవలప్ చేయడానికి మనం ఫాలో అయ్యే సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ని సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అని అంటారు. నెక్స్ట్, a method of communication in which transmission occurs in both the directions. రెండు డైరెక్షన్స్లోనూ ట్రాన్స్మిషన్ జరిగేది బట్ ఓన్లీ వన్ డైరెక్షన్ అట్ ఏ టైమ్ ఈస్ కాల్డ్.
మనకి ఇది కంప్యూటర్ నెట్వర్క్స్లో అంటే డేటా కమ్యూనికేషన్ కాన్సెప్ట్లో వస్తుంది ఈ కాన్సెప్ట్. దాంట్లో ఏంటి, దెర్ ఆర్ 2 మోడ్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అంటారు. మొత్తం 3 ఉన్నాయి యాక్చువల్గా. సింప్లెక్స్, హాఫ్ డూప్లెక్స్, ఫుల్ డూప్లెక్స్ అని. అంటే మీనింగ్ ఏంటి, సింప్లెక్స్ మెథడ్లో ఏంటంటే ఒక డైరెక్షన్లో మాత్రమే, అంటే ఒకళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఎదుటి వాళ్ళు మాట్లాడడానికి ఛాన్స్ లేదు. ఒక ట్రాన్స్మిషన్ జరుగుతున్నప్పుడు ఒక డైరెక్షన్లోనే ట్రాన్స్మిషన్ జరుగుతుంది. అదే రెండోది తీసుకుంటే హాఫ్ డూప్లెక్స్ అన్నారు. 2 సైడ్లు ట్రాన్స్మిషన్ జరుగుతుంది కానీ ఏదో ఒకసారి జరుగుతుంది. అదే మూడోది తీసుకుంటే ఫుల్ డూప్లెక్స్ అని అంటారు. ఫుల్ డూప్లెక్స్ అంటే మీనింగ్ ఏంటంటే బోత్ డైరెక్షన్స్లో ఇద్దరూ మాట్లాడుకోవచ్చు. మన ఫోన్ టెలికమ్యూనికేషన్లో మనం యూస్ చేసే ఫోన్ సంభాషణ పూర్తిగా ఫుల్ డూప్లెక్స్. అంటే యువతల వాళ్ళు మాట్లాడచ్చు, అవతల వాళ్ళు మాట్లాడచ్చు, ఇద్దరు మాట్లాడుతూ ఉండొచ్చు. ఎవరికి అర్థమైనా అవ్వకపోయినా డైరెక్షన్లో 2 సైడ్లు మాట్లాడుతూ ఉంటే దాన్ని ఫుల్ డూప్లెక్స్ అంటాం. అలా కాకుండా ఒకళ్ళు మాట్లాడిన తర్వాత మాత్రమే రెండో వాళ్ళు మాట్లాడాలి. ఇది ఎలా ఉంటుందంటే హ్యామ్ రేడియో అంటారు, హ్యామ్ రేడియో సిగ్నల్స్. సో హ్యామ్లో ఏంటంటే ఒకళ్ళు మాట్లాడిన తర్వాత ఇంకొకళ్ళు మాట్లాడాలి. మన సినిమాలో చూపిస్తుంటారు పోలీస్ వాకీ టాకీ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ హాఫ్ డూప్లెక్స్. సో ఏ మెథడ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇన్ విచ్ ట్రాన్స్మిషన్ అక్కర్స్ ఇన్ బోత్ డైరెక్షన్స్. 2 డైరెక్షన్స్లోనూ ట్రాన్స్మిషన్ ఉంటుంది కానీ ఓన్లీ 1 డైరెక్షన్ ఎట్ ఏ టైం. అది హాఫ్ డూప్లెక్స్. ఇప్పుడే చెప్పాను. సో 4 వైర్స్ సర్క్యూట్ అనేది ఏదో మనం మిస్లీడ్ చేయడానికి పెట్టిన ఆన్సరే కానీ అది కరెక్ట్ ఆన్సర్ కాదు. నెక్స్ట్, వర్చువల్ మెమరీ ఈజ్ ఇంప్లిమెంటెడ్ యూజింగ్. దేన్ని యూజ్ చేసుకుని వర్చువల్ మెమరీని ఇంప్లిమెంట్ చేస్తారు? వర్చువల్ మెమరీ కాన్సెప్ట్ ఏంటి, ఉన్న మెమరీ మనకి డేటా స్టోరేజ్కి సరిపోకపోయినప్పుడు టెంపరీగా ప్రాసెసింగ్ జరగాలి అంటే కొంత ఎక్స్ట్రా మెమరీ అవసరం అవుతుంది. ఆల్వేస్ ర్యామ్లో ఉన్న మెమరీని ప్రాసెస్లు అన్నీ యూటిలైజ్ చేసుకుంటే ఏమైపోతుందంటే మనకి కంప్లీట్ డేటా మెమరీ మొత్తం ఎగ్జాస్ట్ అయిపోతుంది. అలా జరగకుండా ఉండడానికి ఆపరేటింగ్ సిస్టంలో వర్చువల్ మెమరీ అని ఒక కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ అవుతుంది. వర్చువల్ మెమరీ అంటే ఊహాజనితమైన మెమరీ. ఇది ఎందుకోసం అంటే ప్రాసెస్ని హోల్డ్ చేయడానికి టెంపరీగా. అది ఎప్పుడు జరుగుతుంది, బేస్డ్ ఆన్ ద డిమాండ్ ఆఫ్ ద ప్రాసెస్. సో సెగ్మెంటేషన్ అంటే పార్టిషనింగ్ వల్ల వర్చువల్ మెమరీ రాదు. స్వాపింగ్, 2 మెమరీ లొకేషన్స్ని స్వాప్ చేయడం కోసం ఇక్కడ రాదు. డిమాండ్ పేజింగ్, బేస్డ్ ఆన్ ద డిమాండ్ ఆఫ్ ద ప్రాసెస్, పేజెస్ యొక్క డిమాండ్ని బట్టి మీకు మెమరీ. సెగ్మెంటేషన్లో పేజింగ్ కోసం కాన్సెప్ట్ వస్తుంది. కంబైనింగ్ ఆల్ ఫిజికల్ మెమరీస్ కాదు. ఓకే, సో ఆన్సర్ వచ్చి డిమాండ్ పేజింగ్. టు కన్స్ట్రక్ట్ యూనిక్ బైనరీ సెర్చ్ ట్రీ విచ్ ట్రీ ట్రావర్సల్స్ ఆర్ రిక్వైర్డ్. యూనిక్ బిఎస్టీని కన్స్ట్రక్ట్ చేయాలి. బిఎస్టీ అంటే ఏంటి, బైనరీ సెర్చ్ ట్రీ. దాంట్లో ఏముంటుంది, దేర్ విల్ బి ఎ రూట్. ఆ రూట్లో ఉన్న వాల్యూ కన్నా తక్కువ వాల్యూస్ అన్నీ లెఫ్ట్ సైడ్ ఉండాలి, లెఫ్ట్ సబ్ ట్రీలో ఉండాలి. ఆ రూట్లో ఉన్న వాల్యూ కన్నా హయ్యర్ వాల్యూస్ రైట్ సబ్ ట్రీలో ఉండాలి. సో వాటిని మనం స్టోర్ చేసి పెట్టుకోవడానికి మనకి ఏ ట్రావర్సల్స్ యూనిక్గా ఉండాలి అంటే టు కన్స్ట్రక్ట్ యూనిక్ బైనరీ సెర్చ్ ట్రీ ఏ ట్రావర్సల్స్ కావాలి అన్నారు. దానికి పోస్ట్ ఆర్డర్ అండ్ ఇన్ ఆర్డర్ ట్రావర్సల్స్ కావాలి. పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్స్ అంటే ఏంటి, మనకు ఆల్రెడీ ఒక ఐడియా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 15 ఈజ్ ద రూట్, దీనికి లెఫ్ట్ సైడ్ 10, దీనికి రైట్ సైడ్ 25, దీనికి లెఫ్ట్ సైడ్ ఫర్ ఎగ్జాంపుల్ 20, దీనికి రైట్ సైడ్ 30 అని ఇచ్చాం. సో యూనిక్ వాల్యూస్ మనకి ఎలా వస్తాయి, యూనిక్గా కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి ఇన్ ఆర్డర్ ట్రీ తీసుకుంటే 10, 15, 20, 25, 30. అదే పోస్ట్ ఆర్డర్ తీసుకుంటే లెఫ్ట్ తర్వాత రైట్ కావాలి, 20, 30, 25 అండ్ 15. సో వీటిని బేస్ చేసుకుని మనకి యూనిక్ బైనరీ సెర్చ్ ట్రీ కన్స్ట్రక్ట్ కావడానికి స్కోప్ ఉంది. ఓకే, నెక్స్ట్, ద డేటాబేస్ ఎన్విరాన్మెంట్ హ్యాస్ ఆల్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపనెంట్స్. దీంట్లో ఉన్న ప్రతిదీ డేటాబేస్ కాంపనెంట్లో ఉంది ఎక్సెప్ట్ అన్నాడు, ఒకటి తప్ప. యూజర్స్, డేటాబేస్ యూజర్స్ ఉన్నారు. డేటాబేస్ లేకుండా డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ లేదు. డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ ఉండాలి. 4వది సెపరేట్ ఫైల్స్. ఫైల్ కాన్సెప్ట్ ఉండదు, సెపరేట్ ఫైల్స్గా ఉండదు, అంతా కలిపి యూనిక్గా కంబైన్డ్గా మెర్జ్డ్గా ఒక సెంట్రలైజ్డ్ స్టోరేజ్ లాగా ఉంటుంది మనకి. సో డేటాబేస్ అంటే ఏంటి, మనం డేటాబేస్ని ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం. సెపరేట్ ఫైల్స్ అంటే ఏంటి, ఇట్ ఈస్ ఏ ఫైల్. ఇలా విడివిడిగా, సపోజ్ దిస్ ఈస్ ఎంపీ ఫైల్,
దిస్ ఈజ్ స్టూడెంట్ ఫైల్, దిస్ ఈజ్ సపోజ్ రిజల్ట్స్ ఫైల్. ఇలా 3 డిఫరెంట్ ఫైల్స్గా ఉందనుకోండి, దాన్ని ఫైల్ ప్రాసెసింగ్ సిస్టమ్ అంటాం. కానీ డేటాబేస్లో అన్నీ కలిపి ఒకే దాంట్లో ఇంటర్లింక్డ్గా స్టోర్ చేసినందువల్ల మనకు కావాల్సిన రికార్డ్స్ని మనం ప్రాసెసింగ్ కోసం రిసీవ్ చేసుకోవడానికి స్కోప్ ఉంది. సో కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చి సెపరేట్ ఫైల్స్. అంటే సెపరేట్ ఫైల్స్లో మనకి డేటా రాదు. సో అన్నీ కూడా ఒకటే కంటైనర్గా స్టోర్ అయి ఉంటాయి. నా the object of a class can be created in any function when the constructor is defined with this access specifier. ఏ యాక్సెస్ స్పెసిఫైర్ని యూజ్ చేసి కన్స్ట్రక్టర్ని కన్స్ట్రక్ట్ చేస్తే ఆబ్జెక్ట్ ఆఫ్ క్లాస్ కెన్ బి క్రియేటెడ్ అన్నారు. సో ఏది యూజ్ చేయాలి? ఎనీ యాక్సెస్ స్పెసిఫైయర్, ప్రైవేట్, పబ్లిక్ అండ్ ప్రొటెక్టెడ్ అని 4 ఉన్నాయి. సో ఎనీ యాక్సెస్ స్పెసిఫైర్ అంటే ప్రైవేట్ కానీ, పబ్లిక్ కానీ, ప్రొటెక్ట్ కానీ ఏదైనా యూస్ చేయొచ్చు. కన్స్ట్రక్టర్కి మనకు ఒకటి ఉంది, ప్రైవేట్ కన్స్ట్రక్టర్స్ ఆర్ నాట్ అలౌడ్, ఓన్లీ పబ్లిక్కే ఉండాలి. సో కన్స్ట్రక్టర్ని పబ్లిక్గా క్రియేట్ చేసినప్పుడే ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. సో ప్రైవేట్గా క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే దాన్ని మళ్ళీ సెపరేట్గా మెంబర్ ఫంక్షన్ ఇన్వోక్ చేయాల్సి వస్తుంది. అలా లేకుండా ఉండడానికే మనం పబ్లిక్ సెక్షన్లో మాత్రమే కన్స్ట్రక్టర్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్లోని మెంబర్స్ని ఇనిషియలైజ్ చేయడానికి యూజ్ చేసే మెంబర్ ఫంక్షన్ని మనం కన్స్ట్రక్టర్ అంటాం. ఆ కన్స్ట్రక్టర్ పబ్లిక్ మోడ్లోనే క్రియేట్ కావాలి. సో ద రైట్ ఆన్సర్ ఇస్ పబ్లిక్. నెక్స్ట్ మ్యూచువల్ ఎక్స్క్లూషన్. ఇది గుర్తుందా అండి? ఎక్కడొస్తుంది ఇది? డెడ్లాక్లో. యా, వెరీ గుడ్. సో మ్యూచువల్ ఎక్స్క్లూషన్ అనేది డెడ్లాక్కి సంబంధించిన ఒక కండిషన్, నెససరీ కండిషన్స్లో ఒకటి. అంటే ఏంటి? ప్రివెంట్స్ డెడ్లాక్ని ప్రివెంట్ చేయదు. అది రావడానికి వన్ ఆఫ్ ద కండిషన్స్ ఇది. కెనాట్ బి ఇంప్లిమెంటెడ్ యూజింగ్ సెమాఫోర్స్ దీనికి కాదు, ఇందాక చూసాం ఎక్కడొచ్చింది? పేజింగ్లో వచ్చింది. నెక్స్ట్ ఈజ్ ఫౌండ్ ఓన్లీ ఇన్ ద విండోస్ ఎన్టీ ఆపరేటింగ్ సిస్టమ్. దిస్ ఇస్ రాంగ్ ఆన్సర్. మనకి మిస్లీడ్ చేయడానికి కొన్ని ఆన్సర్లు పెడతారు. డినోట్స్ దాట్ వన్ ప్రాసెస్ ఈజ్ ఇన్ క్రిటికల్ రీజన్ కాదు, అది రీజియన్ వెన్ అదర్స్ ఆర్ ఎక్స్క్లూడెడ్ ప్రాసెస్ ఈజ్ ఇన్ ద క్రిటికల్ రీజియన్. సో అది కంప్లీట్గా అయితే కానీ రెండోది రాదు. సో అది మ్యూచువల్ ఎక్స్క్లూషన్ అంటే మీనింగ్. ఓకే, సో ఆన్సర్ వచ్చి మ్యూచువల్ ఎక్స్క్లూషన్. నెక్స్ట్ విచ్ నార్మల్ ఫామ్ ఈజ్ అడిక్వేట్. సో ఒక డేటాబేస్లీ ఫర్ నార్మల్ రిలేషనల్ డేటాబేస్ డిజైన్, నార్మల్గా ఒక రిలేషనల్ డేటాబేస్ డిజైన్ని క్రియేట్ చేయాలి అంటే, మనం కన్స్ట్రక్ట్ చేయాలి అంటే ఏ నార్మల్ ఫామ్ వరకు ఉంటే చాలు, అది మనం ఇక్కడ అడిగేది. ఓకే, విచ్ నార్మల్ ఫామ్ ఈజ్ అడిక్వేట్, సఫిషియంట్, ఎంతవరకు ఉంటే చాలు. మనకి ఒక లిమిటేషన్ ఉంటుంది, దీంతవరకు ఉంటే చాలు క్రియేట్ అయిపోతుంది, పని అయిపోతుంది, ఈ రోజుకి పని అయిపోయింది, నా దగ్గర ఒక 100 రూపాయలు ఉంటే చాలు ఈ రోజుకి గడిచిపోతుంది అని అనుకున్నట్టుగానే నార్మల్ రిలేషనల్ డేటాబేస్ డిజైన్ క్రియేట్ కావాలి అంటే ఏ నార్మల్ ఫామ్ వరకు ఉండాలి? ఫస్ట్ నార్మల్ ఫామ్ ఏం చేస్తుంది? ఓన్లీ డూప్లికేట్ రోస్ని, డూప్లికేట్ వాల్యూస్ని రిమూవ్ చేస్తుంది. ఓకేనా? అంటే అక్కడ మనకి కండిషన్స్ ఉన్నాయి కొన్ని. 5th నార్మల్ ఫామ్ హయ్యర్ నార్మల్ ఫామ్, అంత అవసరం లేదు. 4th నార్మల్ ఫామ్ ఏం చేస్తుంది? మల్టీ వాల్యూ డిపెండెన్సీని రిమూవ్ చేస్తుంది. కానీ 3rd నార్మల్ ఫామ్ అంటే ఏం చేస్తుంది? ట్రాన్సిటివ్ డిపెండెన్సీని రిమూవ్ చేస్తుంది. ట్రాన్సిటివ్ డిపెండెన్సీ రిమూవ్ అయిపోతే మ్యాక్సిమం నార్మల్ డేటాబేస్ క్రియేట్ అయిపోయినట్టే. ఇంకా ఫర్దర్గా ఏమన్నా అనామలీస్ ఉంటే వాటిని BCNFలో రిమూవ్ చేస్తాం. సో ఫస్ట్ నార్మల్ ఫామ్ ఏం చేస్తుందంటే ఏమైనా వాల్యూస్ ఎంప్టీగా ఉంటే కాలమ్స్లో వాటిని రిపీట్ చేయమంటాం. సో రిడెండెన్సీ క్రియేట్ అయినా పర్లేదు, వాటిని రిపీట్ చేయండి అని అంటాం. 5th నార్మల్ ఫామ్ హయ్యర్ నార్మల్ ఫామ్, అది ఎప్పుడు వస్తుంది? మల్టీ వాల్యూ డిపెండెన్సీ కాన్సెప్ట్ వచ్చినప్పుడు వస్తుంది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి 3rd నార్మల్ ఫామ్ వరకు ఉంటే చాలు. అంటే ఏంటి? 2 నాన్ కీ అట్రిబ్యూట్స్ మధ్య డిపెండెన్సీ లేకుండా ఉంటే చాలు, అది పర్ఫెక్ట్గా క్రియేట్ అయిపోయిన డేటాబేస్ అవుతుంది అని. నెక్స్ట్, ఎ సీక్వెన్షియల్ సర్క్యూట్ విత్ 10 స్టేట్స్ విల్ హ్యావ్ 4 ఫ్లిప్ ఫ్లాప్స్. ఇది మనకి మైక్రో ప్రాసెసర్ సంబంధించింది, దీన్ని నేను అంతగా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఓకే, విచ్ లేయర్ ఆఫ్ OSI రిఫరెన్స్ మోడల్ ఈజ్ రెస్పాన్సిబుల్, ఇది కంప్యూటర్ నెట్వర్క్స్కి సంబంధించింది. విచ్ లేయర్ ఆఫ్ OSI రిఫరెన్స్ మోడల్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ క్రియేటింగ్ అండ్ రికగ్నైజింగ్ ఫ్రేమ్ బౌండరీస్. ఫ్రేమ్స్ అనే కాన్సెప్ట్ ఎక్కడొస్తుంది?
ఫిజికల్ లేయర్లో నాట్ పైనుంచి వస్తే అప్లికేషన్ లేయర్లో అప్లికేషన్ నుంచి ప్రాసెస్ బయటకు వస్తుంది, మెసేజ్ బయటకు వస్తుంది. తర్వాత ట్రాన్స్పోర్ట్ లేయర్ దాన్ని సెగ్మెంట్గా క్రియేట్ చేసుకుంటుంది. తర్వాత నెట్వర్క్ లేయర్ దాన్ని ప్యాకెట్గా క్రియేట్ చేస్తుంది. తర్వాత డేటా లింక్ లేయర్లో ఫ్రేమ్గా డివైడ్ అవుతుంది. సో ఫ్రేమ్ బౌండరీస్కి సంబంధించిన రికగ్నిషను ఏ లేయర్లో ఉంటుంది అని అంటే ఫిజికల్ లేయర్ అస్సలు ఫ్రేమ్స్తో సంబంధం లేదు, ఓన్లీ బిట్స్తో సంబంధం. ట్రాన్స్పోర్ట్ లేయరు టోటల్ మెసేజ్ని సెగ్మెంట్స్గా విడగొడుతుంది. నెక్స్ట్ నెట్వర్క్ లేయరు ప్యాకెట్స్గా విడగొడుతుంది. సో ప్యాకెట్స్ విడగొడుతుంది. తర్వాత డేటా లింక్ లేయర్ ఏం చేస్తుందంటే ఫ్రేమ్స్గా డివైడ్ చేస్తుంది. ఫ్రేమ్ అంటే ఒక ప్యాకెట్ని మళ్ళీ ఒక హెడర్లో పెట్టి ఫిజికల్ అడ్రస్ని అటాచ్ చేస్తుంది. ఆ అటాచ్ చేయడానికి ఈ ఫ్రేమ్ బౌండరీస్ డేటా లింక్ లేయర్లో మాత్రమే కావాలి. నెక్స్ట్, హౌ టు యాక్సెస్ ప్రైవేట్ మెంబర్ ఫంక్షన్ ఆఫ్ ఏ క్లాస్. ప్రైవేట్ సెక్షన్లో ఒక క్లాస్లో ప్రైవేట్ సెక్షన్లో మెంబర్ ఫంక్షన్ ఇందాక చెప్పాను నేను. కన్స్ట్రక్టర్ కనుక ప్రైవేట్గా క్రియేట్ అయితే దాన్ని యాక్సెస్ చేయడానికి మళ్ళీ పబ్లిక్ సెక్షన్లో ఒక వేరే ఫంక్షన్ కావాలి అని. సో ప్రైవేట్ మెంబర్ ఫంక్షన్ని ఎలా యాక్సెస్ చేస్తామంటే ఇప్పుడు తెలిసిందే, యూజింగ్ అడ్రస్ ఆఫ్ మెంబర్ ఫంక్షన్. మెంబర్ ఫంక్షన్ యొక్క అడ్రస్ని యూజ్ చేసి అంటే పాయింటర్ ద్వారా యాక్సెస్ చేయొచ్చు, లేదా వేరే పబ్లిక్ సెక్షన్లో ఒక ఫంక్షన్ని పెట్టుకున్నైనా యాక్సెస్ చేయొచ్చు. యూజింగ్ క్లాస్ అడ్రస్, క్లాస్కి అడ్రస్ రాదు. యూజింగ్ ఆబ్జెక్ట్ ఆఫ్ అ క్లాస్, డైరెక్ట్గా ఆబ్జెక్ట్ తోటి క్లాస్లోని ప్రైవేట్ మెంబర్ని యాక్సెస్ చేయలేము. యూజింగ్ ఆబ్జెక్ట్ పాయింటర్ని కేస్ కాదు. యూజింగ్ అడ్రస్ ఆఫ్ ద మెంబర్ ఫంక్షన్కి పాయింటర్స్ని క్రియేట్ చేస్తాం, ఫంక్షన్ పాయింటర్ అంటారు. ఆ పాయింటర్ ద్వారా ఆ ఫంక్షన్ని యాక్సెస్ చేయొచ్చు, లేదా పబ్లిక్ సెక్షన్లో ఫంక్షన్ని క్రియేట్ చేయొచ్చు. రెండు మెథడ్స్ ఉన్నాయి. ఒక మెథడ్ వచ్చి ఇది, రెండో మెథడ్ వచ్చి పబ్లిక్ సెక్షన్లో ఒక ఫంక్షన్ని క్రియేట్ చేసి దాని ద్వారా ఇన్వోక్ చేయొచ్చు. సో ఇక్కడ ఆన్సర్ వచ్చి యూజింగ్ అడ్రస్ ఆఫ్ మెంబర్ ఫంక్షన్. నెక్స్ట్, మెమరీ యూనిట్ యాక్సెస్డ్ బై కంటెంట్ ఈజ్ కాల్డ్ రీడ్ ఓన్లీ మెమరీ. కంటెంట్ని బట్టి మెమరీని యాక్సెస్ చేయడం రీడ్ ఓన్లీ మెమరీ కాదు. బికాజ్ రీడ్ ఓన్లీ మెమరీ అంటే యాక్సెస్ చేయలేం మనం. ప్రోగ్రామబుల్ మెమరీ కాదు, వర్చువల్ మెమరీ కాదు. అసోసియేటివ్ అంటే ఆ కంటెంట్ని బట్టి, అందులో స్టోర్ అయిన డేటాని బట్టి మనం యాక్సెస్ చేస్తుంటే దాన్ని అసోసియేటివ్ అన్నారు. దాని పేరులోనే మీనింగ్ ఉంది, అసోసియేటెడ్గా. సో ఈ మెమరీ లొకేషన్లో ఇలాంటి అడ్రస్ ఉంటే, ఇలాంటి వాల్యూ ఉంటే దాన్ని యాక్సెస్ చెయ్యి. ఇది వాల్యూ బేస్డ్ యాక్సెసింగ్ అంటారు, దాన్నే అసోసియేటివ్ మెమరీ అని అంటాం. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ డిరైవ్డ్ డేటా టైప్ ఇన్ సి. డిరైవ్డ్ డేటా టైప్ అన్నారు. సిలో 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉన్నాయి. ప్రైమరీ డేటా టైపు, ప్రిమిటివ్ డేటా టైపు, డిరైవ్డ్ డేటా టైపు, యూజర్ డిఫైన్డ్ డేటా టైపు, నల్ డేటా టైప్ అని. నల్ డేటా టైప్ అంటే వాయిడ్. ప్రైమరీ డేటా టైప్ అంటే ఇంటూ, ఫ్లోటు, ఇవన్నీ. యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ అంటే యూజర్ తన అవసరానికి తగ్గట్టుగా డేటా టైప్ని క్రియేట్ చేసుకుంటాం. 2 ఉన్నాయి అవి టైప్ డెఫ్ ఒకటి వచ్చి టైప్ డెఫ్, రెండోది ఎన్యూమరేషన్ అని. డిరైవ్డ్ డేటా టైప్ అంటే ఏంటి? ఎగ్జిస్టింగ్ డేటా టైప్ని యూజ్ చేసుకుని మనం ఒక కొత్త డేటా టైప్ని క్రియేట్ చేసుకుంటే, లైక్ స్ట్రక్చర్, అరే, పాయింటర్, యూనియన్, ఇవన్నీ మనకి డిరైవ్డ్ టైప్స్ అవుతాయి. సో వీటిలో డిరైవ్డ్ టైప్ కానిది ఏది అన్నాడు. స్ట్రక్చర్ మనం గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్ మెంబర్స్, సో అది స్ట్రక్చర్, సో అది డిరైవ్డే. పాయింటర్ ఇంటీజర్ టైప్ ఆఫ్ పాయింటర్, క్యారెక్టర్ టైప్ ఆఫ్ పాయింటర్, ఫ్లోట్ టైప్ ఆఫ్ పాయింటర్ అని క్రియేట్ చేస్తాం, ఇది డిరైవ్డే. అరే మనకి బేసిక్గా డిరైవ్డ్ డేటా టైప్ అంటే గుర్తొచ్చేదే అరే. అరే అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ సేమ్ టైప్ ఆఫ్ డేటా వాల్యూస్. సో ఫైనల్గా ఏమొచ్చింది? ఎన్యూమరేషన్. ఎన్యూమరేషన్ అంటే ఏంటి? సెట్ ఆఫ్ వాల్యూస్ ఆర్ ఇంటీజర్స్ ఐడెంటిఫైడ్ బై సమ్ నేమ్స్. నేమ్ తోటి ఐడెంటిఫై చేయడానికి మనం క్రియేట్ చేసే ఒక డేటా టైప్ ఎన్యూమరేషన్. లైక్ జనవరి 1, ఫిబ్రవరి 2, మార్చ్ 3 అలా ఐడెంటిఫై చేయడానికి క్రియేట్ చేస్తాం. లిస్ట్ని క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తారు కాబట్టి దీన్ని ఎన్యూమరేషన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్, a distributed network configuration in which all data or information pass through central computer. సెంట్రల్ కంప్యూటర్ ద్వారా ఏదైనా డేటా కనుక ట్రాన్స్మిట్ అవుతూ ఉంటే ఆ టైప్ ఆఫ్ టోపాలజీని ఏమంటారు అని అన్నారు. ఇది టోపాలజీకి సంబంధించిన క్వశ్చన్. డిస్ట్రిబ్యూటెడ్ నెట్వర్క్ కాన్ఫిగరేషన్, మొత్తం డిస్ట్రిబ్యూషన్ ఉంది. సో ఆ టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్ ఏంటి? అదే ఇక్కడ మనకి బస్ నెట్వర్క్ అన్నారు. బస్ నెట్వర్క్ అంటే ఏంటి? ఒక సెంట్రలైజ్డ్ సర్వర్కి all types of slaves or the nodes are connected. ఇది బస్సు.
రింగ్ నెట్వర్క్ అంటే ఏంటి? మొత్తం కంప్యూటర్స్ అన్నీ ఒక రింగ్ ఫార్మాట్లో కనెక్ట్ అయి ఉంటాయి. సో ఈ రకంగా కనుక కనెక్ట్ అయి ఉంటే దాన్ని మనం రింగ్ నెట్వర్క్ అని అంటాం. నెక్స్ట్ పాయింట్ టు పాయింట్ నెట్వర్క్ అంటే ఏంటి? ఒక నోడ్ నుంచి డైరెక్ట్గా ఇంకొక నోడ్కే కనెక్ట్ అయితే అది పాయింట్ టు పాయింట్. స్టార్ నెట్వర్క్ అంటే ఫైనల్. అదేంటి? ఒకటే సర్వర్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ కనుక డిస్ట్రిబ్యూటెడ్గా కనెక్ట్ అయి ఉంటే దాన్ని స్టార్ నెట్వర్క్ అంటారు. సో డిస్ట్రిబ్యూటెడ్ నెట్వర్క్ కాన్ఫిగరేషన్ ఇన్ విచ్ డేటా ఇన్ఫర్మేషన్ పాస్ త్రూ సెంట్రల్ కంప్యూటర్. ఇది సెంట్రల్ కంప్యూటర్. ఇక్కడి నుంచి సపోజ్ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి డేటా ట్రాన్స్మిట్ అవ్వాలంటే త్రూ సర్వరే రావాలి. ఆ టైప్ ఆఫ్ నెట్వర్క్ని స్టార్ అంటారు. సో ది ఆన్సర్ ఈస్ స్టార్ నెట్వర్క్. స్టార్ మా ఇవన్నీ మనకి నెట్వర్క్కి సంబంధించిందే. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ రిగార్డింగ్ జావా స్క్రిప్ట్? జావా స్క్రిప్ట్కి సంబంధించి అంటే వెబ్ టెక్నాలజీ క్వశ్చన్, దానికి సంబంధించి ఏది కరెక్ట్ ఆన్సర్ కాదు అని అడిగాడు. జావా స్క్రిప్ట్ ఈజ్ లూజ్లీ టైప్డ్ లాంగ్వేజ్. అసలు టైప్స్ లేవు దాంట్లో, అందుకనే లూజ్లీ టైప్డ్ లాంగ్వేజ్ అని అంటారు. జావా స్క్రిప్ట్ ఈజ్ నాట్ అన్ ఆబ్జెక్ట్ బేస్డ్ లాంగ్వేజ్. కాదు, ఇది తప్పు. ఇట్ ఈస్ అన్ ఆబ్జెక్ట్ బేస్డ్. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాదు, ఆబ్జెక్ట్ బేస్డ్. సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ కాదు. కరెక్ట్ ఆన్సర్ ఇది, నాట్ అన్ ఆబ్జెక్ట్ బేస్డ్. సో నెక్స్ట్, జావా స్క్రిప్ట్ కెన్ నాట్ రన్ ఇన్ స్టాండ్ అలోన్ మోడ్. స్టాండ్ అలోన్ మోడ్లో రన్ అవుతుంది. స్టాండ్ అలోన్ అంటే మీనింగ్ ఏంటి? మన నార్మల్ కంప్యూటర్లో రన్ అవడం, నెట్వర్క్తో కనెక్షన్తో సంబంధం లేకుండా. జావా స్క్రిప్ట్ కెనాట్ బి యూజ్డ్ టు డెవలప్ గేమ్స్. గేమ్స్ కోసం కాదు. జావా స్క్రిప్ట్ దేనికోసం? టు మేక్ ద వెబ్ పేజెస్ డైనమిక్. వెబ్ పేజ్ని డైనమిక్గా లేదా ఇంటరాక్టివ్గా తయారు చేయడానికి యూజ్ చేసే ఒక స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ జావా స్క్రిప్ట్. సో జావా స్క్రిప్ట్ని మనం గేమ్స్ని డెవలప్ చేయడానికి వాడము. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. స్టార్ట్ అండ్ స్టాప్ బిట్స్ ఆర్ యూజ్డ్ ఇన్ సీరియల్ కమ్యూనికేషన్ ఫర్ సింక్రనైజేషన్. ఇది ఎంపీఎంసీ మైక్రో ప్రాసెస్ సంబంధించిన క్వశ్చన్. Which of the following is a popular front-end framework for building user interfaces in JavaScript? జావాస్క్రిప్ట్లో ఏది? దాంట్లో మళ్ళీ చాలా ఉన్నాయి. యాంగ్యులర్ జేఎస్ అని, జాంగో జేఎస్ అని ఇలా ఉన్నాయి. వాటిలో యాంగ్యులర్ జేఎస్ఏ ఫ్రంట్ ఎండ్ ఇంటర్ఫేసెస్ని డెవలప్ చేయడానికి యూజ్ చేస్తారు. An optimal scheduling అంటే ఆపరేటింగ్ సిస్టమ్ క్వశ్చన్. An optimal scheduling algorithm in terms of minimizing the average waiting time of a given set of processes is scheduling algorithms ఉన్నాయి. FCFS అంటే మీనింగ్ ఏంటి? ఆప్టిమల్ అల్గారిథం అడిగారు. FCFS అంటే ఏంటి? ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. సో ఫస్ట్ వచ్చిన దానికి ఫస్ట్, టైం తక్కువ పట్టినా ఎక్కువ పట్టినా వెయిట్ చేయాల్సిందే FCFSలో. రౌండ్ రాబిన్ అంటే మీనింగ్ ఏంటి? ఒక్కొక్క దానికి ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ స్లాట్ టైం ఇవ్వడం జరుగుతుంది. ఆ టైం అయిపోతే సస్పెండ్ అయ్యి వెయిటింగ్ స్టేట్లోకి వెళ్తుంది. నెక్స్ట్, ప్రయారిటీ షెడ్యూలింగ్ అల్గారిథం. సో బేస్డ్ ఆన్ ద ప్రయారిటీ ఆఫ్ ది ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. కానీ షార్టెస్ట్ జాబ్ ఫస్ట్. ఆప్టిమల్ అంటే ఏ ప్రాసెస్కి అయితే తక్కువ అమౌంట్ ఆఫ్ టైం పడుతుందో అది ఎగ్జిక్యూషన్ అయిపోవాలి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే సపోజ్ డీమార్ట్లో మనం బిల్లింగ్ సిస్టమ్ దగ్గర ఉన్నాం. నా దగ్గర ఒకే ఒక ఐటెం ఉంది బిల్లింగ్కి, నా ముందు ఒక ముగ్గురు ఉన్నారు. ప్రతి ఒక్కరి దగ్గర మినిమం 10 ఉన్నాయి. సో ఎవరికి ఎక్కువ ఫస్ట్ ఛాన్స్ వస్తుంది అంటే ఆప్టిమల్ ఏంటి అంటే నన్ను పంపించేస్తే క్యూ తగ్గిపోతుంది. సో ఆ లెక్కలో షార్టెస్ట్ జాబ్ ఫస్ట్ షెడ్యూలింగ్ అల్గారిథం మనకి ఈజీగా సింప్లెస్ట్గా వస్తుంది అని అంటారు. నెక్స్ట్, సో ఇది మళ్ళీ ఎంపీఎంసీది. సో దీనికి ఆన్సర్ 50 నానోసెకండ్స్. Which of the following allows devices on one network to communicate with devices on another network? సో రెండు నెట్వర్క్స్ని కంబైన్ చేస్తూ వాటి మధ్య కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేసే డివైస్ ఏది అన్నారు. మల్టీప్లెక్సరా, స్విచ్, మోడెమ్. మోడెమ్ అంటే మాడ్యులేటర్, డిమాడ్యులేటర్. ఇదేం చేస్తుంది? అనలాగ్ని డిజిటల్కి, డిజిటల్ని అనలాగ్కి కన్వర్ట్ చేస్తుంది. స్విచ్ అనేది ఒక నెట్వర్క్లోనే వాడతారు. ఒక నెట్వర్క్లో సిస్టమ్స్ని కనెక్ట్ చేయడానికి స్విచ్ వాడతారు. నెక్స్ట్, మల్టీప్లెక్సర్ అనేది జస్ట్ మల్టీప్లెక్స్ చేస్తుంది, అంటే కన్వర్షన్ ఇంటూ డిజిటల్ టు అనలాగ్ అలాంటిదే ఇది కూడా. అండ్ ఫైనలీ గేట్వే అనేది రెండు నెట్వర్క్స్ని కంబైన్ చేస్తుంది. దీన్నే మనం రూటర్ అని కూడా అంటాం. రౌటర్ లేదా గేట్వే రెండు కూడా ఏం చేస్తాయంటే రెండు నెట్వర్క్స్ని కంబైన్ చేస్తాయి. సో ద రైట్ ఆన్సర్ ఇస్ గేట్వే. విచ్ ఫీచర్ ఆఫ్ OOP రెడ్యూసెస్ ద యూజ్ ఆఫ్ నెస్టెడ్ క్లాసెస్? నెస్టెడ్ క్లాసెస్ అంటే ఏంటి? ఒక క్లాస్లో ఇంకో క్లాస్, ఆ క్లాస్లో ఇంకో క్లాస్, ఆ క్లాస్లో ఇంకో క్లాస్ అలా క్రియేట్ చేసుకుంటూ వెళ్తే దాన్ని నెస్టెడ్ స్ట్రక్చర్స్ అని కానీ నెస్టెడ్ క్లాసెస్ అని అంటాం.
ఇలాంటి కాన్సెప్ట్ దేనికి కోసం తీసుకుంటారంటే ఒక దాంట్లోని ఫీచర్స్ ఇంకో దాంట్లో అవసరం అయ్యాయి, ఒక దాంట్లో క్రియేట్ చేసిన మెంబర్స్ ఇంకో దాంట్లో అవసరం అయ్యాయి అనుకోండి, అలాంటప్పుడు మనం స్ట్రక్చర్ని క్రియేట్ చేసుకుంటూ వెళ్తాం. ఆ ఫీచర్ ఎందువల్ల దానివల్ల ఏమవుతుందంటే కాంప్లెక్సిటీ పెరిగిపోతుంది. అలా అవాయిడ్ చేయడానికి ఓఓపిలో ఒక ఫీచర్ ఉంది, అదే ఇన్హెరిటెన్స్. బైండింగ్ అంటే రెండింటిని కలిపి ఒకే యూనిట్గా పెట్టేది, అంటే డేటాని మెంబర్ ఫంక్షన్స్ని ఒకే యూనిట్గా ఎన్క్యాప్సులేట్ చేస్తే దాన్ని బైండింగ్ అంటాం. అబ్స్ట్రాక్షన్ అంటే ఎలా క్రియేట్ అయిందో తెలియాల్సిన అవసరం లేదు, ఎన్క్యాప్సులేషన్ అంటే ద టాబ్లెట్ ఫీచర్. సో ఇన్హెరిటెన్స్ వల్ల ఒక క్లాస్ని యూజ్ చేసి ఇంకో క్లాస్ని క్రియేట్ చేస్తున్నప్పుడు అది దాన్ని ఏమంటారు, నెస్టింగ్ అవ్వదు. సో ఇన్హెరిటెన్స్ అవాయిడ్స్ nesting of classes. The addressing mode used in an instruction of form add x, y. ఇది డైరెక్ట్ అడ్రసింగ్. సో ఎక్స్లో ఉన్న వాల్యూని వైలో ఉన్న వాల్యూకి యాడ్ చేసి ఎక్స్లో స్టోర్ చేయమని మనం డైరెక్ట్గా చెప్తున్నాం, ఇండైరెక్ట్ అడ్రసింగ్ కాదు. ఇది ఎంపీఎంసీ కాన్సెప్ట్. ఇమ్మీడియట్ ఇండైరెక్ట్ ఇండెక్స్ కాదు, డైరెక్ట్ అడ్రసింగ్ కాన్సెప్ట్ ఇది. సో ఎక్స్లో ఉన్న వాల్యూని వైలో ఉన్న వాల్యూకి యాడ్ చేసి ఎక్స్లోనే స్టోర్ చేయమని చెప్పేది డైరెక్ట్ అడ్రసింగ్ సిస్టమ్. సో మళ్ళీ ఇది ఎంపీఎంసీ కాన్సెప్ట్. నెక్స్ట్, ఏ కమాండ్ దట్ లెట్స్ యూ చేంజ్ వన్ ఆర్ మోర్ ఫీల్డ్స్ ఇన్ ఎ రికార్డ్. ఒక రికార్డ్లోని ఫీల్డ్స్ని మార్చేది, రికార్డ్లో ఉండే డేటాని మార్చేది అడగట్ల. డేటాని మార్చేదైతే అది అప్డేట్ అవుతుంది, కానీ ఇక్కడ అప్డేట్ అనే ఆప్షనే ఇవ్వాల. ఇన్సర్ట్ అనేది దేనికి, ఫీల్డ్స్ని యాడ్ చేయడానికి కుదరదు, అది యాడ్ అన్న కమాండ్ వాడాలి. ఇన్సర్ట్ అనేది ఏం చేస్తుంది, రోస్ని ఇన్సర్ట్ చేస్తుంది. సో ఇది డిడిఎల్ అంటే చేంజ్ వన్ ఆర్ మోర్ ఫీల్డ్స్ అన్నారు. ఫీల్డ్స్ అంటే మీనింగ్ ఏంటి, కాలమ్స్. ఆ కాలమ్స్ని చేంజ్ చేయదు. నెక్స్ట్, లుక్అప్ అసలు కమాండ్ లేదు, చేంజ్ కమాండ్ లేదు. సో మోడిఫై, ఆ కాలంలోని ఫీల్డ్ యొక్క డేటా టైప్ని మార్చాలన్నా, విడ్త్ని ఇంక్రీజ్ చేయాలన్నా, డిక్రీజ్ చేయాలన్నా మోడిఫై, ఆల్టర్ కమాండ్లో వాడతాం. సో అది దీనికి ఆన్సర్, మీకు ఆల్రెడీ చెప్పుంటారు దీన్ని. దెన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డాక్యుమెంట్ కంటైన్స్ ద యూజర్ సిస్టమ్ రిక్వైర్మెంట్స్. యూజర్ యొక్క రిక్వైర్మెంట్స్ని స్పెసిఫై చేసే డాక్యుమెంట్ ఏది? ఎస్ఆర్డి లేదు, ఎస్ఆర్ డాక్యుమెంట్, సిస్టమ్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ అన్న పేరు లేదు మనకి. డిడిడి ఏదో ఒక రాంగ్ ఆన్సర్స్ ఇవన్నీ. ఎస్ఆర్ఎస్, సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్. సో రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ అంతా మనం ఏ డాక్యుమెంట్లో అయితే పెడతామో దాన్ని ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ అని అంటాం. నెక్స్ట్ క్వశ్చన్, క్యాష్ మెమరీ యాక్ట్స్ బిట్వీన్ ర్యామ్ అండ్ రామ్. అసలు రామ్లో ఉండే డేటా మనం యాక్సెస్ చేయం, సో అది కుదరదు, కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. సిపియుకి హార్డ్ డిస్క్కి మధ్య డైరెక్ట్ కనెక్టివిటీ ఉండదు. ఎందుకనంటే హార్డ్ డిస్క్లో ఉండే డేటా ఫస్ట్ ర్యామ్లోకి వెళ్ళాలి, ర్యామ్ నుంచి సిపియుకి రావాలి. సో డైరెక్ట్గా హార్డ్ డిస్క్ని, ఎక్స్టర్నల్ ఆర్ సెకండరీ మెమరీ డివైజెస్ని యాక్సెస్ చేయడానికి ఎక్కడా పాసిబిలిటీ లేదు. ర్యామ్కి హార్డ్ డిస్క్కి మధ్య డైరెక్ట్ కనెక్షన్ ఉంటుంది, కానీ దిస్ ఈస్ డన్ త్రూ సిపియు ఓన్లీ. సో సిపియుకి ర్యామ్కి మధ్యలో ఈ క్యాష్ మెమరీ ఉంటుంది. ఎందుకు అంటే ఏ ఇన్స్ట్రక్షన్స్ అయితే మోస్ట్ ఫ్రీక్వెంట్గా ఎగ్జిక్యూట్ అవుతున్నాయో వాటిని ర్యామ్ నుంచి తెచ్చుకోవడానికి, లెట్ మీ షో యూ. సపోజ్ దిస్ ఈజ్ యువర్ ర్యామ్ అండ్ దిస్ ఈజ్ ఆర్ సిపియు. ఇది సిపియు. ఈ సిపియు ఏం చేయాలి, ఇక్కడున్న ఇన్స్ట్రక్షన్స్ని తెచ్చుకోవాలి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిస్టెన్స్. సో డిస్టెన్స్ ఎక్కువ ఉంది. ఈ డిస్టెన్స్ ఎక్కువ ఉండడం వల్ల ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ ద సిపియూ టు ఎగ్జిక్యూట్. దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. అందుకని ఏం చేస్తుందంటే ఒక చిన్న అమౌంట్ ఆఫ్ మెమరీని ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసి పెట్టుంటాం. దీన్నే మనం క్యాష్ మెమరీ అని అంటాం. ఈ క్యాష్ మెమరీలో ఏ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఫ్రీక్వెంట్గా ఎగ్జిక్యూట్ అవుతున్నాయో అందులో ప్లేస్ చేసుకుంటుంది. సో దాట్ వీటిని దగ్గరగా ఉంది కాబట్టి ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ చేసి మనకు కావాల్సిన రిజల్ట్ని ఇమ్మీడియట్గా ప్రొడ్యూస్ చేయగలుగుతుంది. సో సిపియూకి ర్యామ్కి మధ్య ప్లేస్ చేసే ర్యామ్నే మెమరీనే క్యాష్ మెమరీ అని అంటాం. ఓకే, సో ద ఆన్సర్ ఈస్ క్యాష్ మెమరీ ఈజ్ ప్లేస్డ్ బిట్వీన్ సిపియు అండ్ ర్యామ్. ఎర్రర్ డిటెక్షన్ అట్ డేటా లింక్ లెవెల్ ఈజ్ అచీవ్డ్ బై బిట్ స్టఫింగ్. బిట్ స్టఫింగ్ చేస్తారు, కానీ అది మనకేమవుతుందంటే ఎక్కువ ఎర్రర్ని ఐడెంటిఫై చేయలేదు, ఓన్లీ 1 బిట్ ఎర్రర్ని మాత్రమే తెలుసుకుంటుంది. మాంచెస్టర్ ఎన్కోడింగ్ హయ్యర్ లెవెల్స్, ఈక్వలైజేషన్ లేదు. సిఆర్సి అన్నారు, సైక్లిక్ రెడెండెన్సీ చెక్. అంటే మీనింగ్ ఏంటి, ఇచ్చిన డేటాని ఒక పాలినామియల్తో కానీ లేదా ఒక బైనరీ నెంబర్తో కానీ డివైడ్ చేసి వచ్చిన రిమైండర్ని మనం యాడ్ చేస్తాం.
యాడ్ చేసినప్పుడు ఆ కోడ్నే సిఆర్సి అంటారు. సిఆర్సి కోడ్ వల్ల మనకి రిజల్ట్ కరెక్ట్గా ఎర్రర్ ఉందా లేదా తెలిసిపోతుంది. సో ద రైట్ ఆన్సర్ ఇస్ సిఆర్సి, సైక్లిక్ రిడెండెన్సీ కోడ్. The number of swappings needed to sort the numbers 7, 20, 6, 9, 30 ఈ నంబర్స్ని బబుల్ సార్ట్ని యూజ్ చేసి ఆర్డర్లో అరేంజ్ చేయాలంటే ఎన్ని స్వాపింగ్స్ కావాలి అని అడిగాడు. ఒక్కసారి రాస్తున్నాను ఎక్స్ప్లెయిన్ చేయడానికి. 20, 6, 9, 30, 18, 4, 12. సో బబుల్ సార్ట్లో మనకేమవుతుంది, నీడెడ్ టు సార్ట్ ఈ మొత్తం నెంబర్స్ అన్నిటిని సార్ట్ చేయడానికి ఎన్ని స్వాపింగ్స్ అవసరం అవుతాయి అని అడిగాడు. నెంబర్ ఆఫ్ స్వాపింగ్స్ నీడెడ్ టు సార్ట్ నంబర్స్ ఇంటూ అసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి, ఫస్ట్ హయ్యర్ వాల్యూ అప్ దానిలో లొకేషన్లో ప్లేస్ అవుతుంది. 7 greater than 20 ఫాల్స్, 20 greater than 6 ట్రూ 1, 20 greater than 9 ట్రూ 2. స్వాపింగ్ జరిగిన తర్వాత నేను మాట్లాడేది. సో నెక్స్ట్ 20 greater than 30 ఫాల్స్, 30 greater than 18 ట్రూ, అండ్ 30 greater than 4 ట్రూ, 30 greater than 12 ట్రూ. సో 5 ఇక్కడికి 30 ఇక్కడికి రావడానికి 5 స్వాపింగ్స్ జరిగినాయి. నెక్స్ట్ తర్వాత వచ్చేటప్పటికి మళ్ళీ మారిపోతుంది. సో అలా 1 by 1 తీసుకుంటే ఫైనల్గా 14 స్వాపింగ్స్ వస్తాయండి. ఓకే, సో 14 స్వాపింగ్స్ వచ్చినాయి. సో మీకు వాల్యూస్ ఇక్కడ తీసుకుంటే 7 అలాగే ఉంది, 6 ఇక్కడికి వచ్చింది, 9 ఇక్కడికి వచ్చింది, 20 ఇక్కడ ఉంది, 18, 4, 12. సో దిస్ ఈజ్ సార్టెడ్. అక్కడికి 5 వచ్చాయి. నెక్స్ట్ 7, 6, 9, 7 greater than 6 ట్రూ కాబట్టి 6 ఇక్కడికి వస్తుంది, 7 ఇక్కడ ఉంటుంది. 7 greater than 9 ఫాల్స్, 9 greater than 20 ఫాల్స్, 20 greater than 18 ట్రూ. సో ఇక్కడ 9 ఇలాగే ఉంది, 18, 20 greater than 4 ట్రూ. సో 4 ఇక్కడికి ఎన్ని వచ్చినాయి, 3 అయ్యాయి. సో ఇక్కడ 4, దెన్ 12 ఇక్కడికి వస్తుంది, అండ్ 20, 30 ఇక్కడికి 8 అయ్యాయి టోటల్. సో దిస్ ఇస్ టోటల్. నెక్స్ట్ మళ్ళీ 6 greater than 7, 7 greater than 9 ఇవన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. 18 greater than 4 ట్రూ, 18 greater than 12 ట్రూ. సో 2 వచ్చినాయి. సో 6, 7, 9, 4, 12, 18, 20, 30 ఇక్కడికి 10 అయ్యాయి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ తీసుకుంటే 6 greater than 7, 7 greater than 9, 9 greater than 4 ట్రూ. 6, 7, 4, 9 ఇక్కడికి వచ్చింది, 12 అలాగే ఉంది. 12, 18, 20, 30 సో ఇక్కడికి 11 అయ్యాయి. నెక్స్ట్ మళ్ళీ 6 greater than 7 ఫాల్స్, 7 greater than 4 ట్రూ కాబట్టి 6, 4, 7, 9, 12, 18, 20, 30 సో ఇక్కడికి 12 అయ్యాయి. 6 greater than 4 12 కాదు 13 అయ్యాయి. నెక్స్ట్ ఫైనల్గా 4, 6, 7, 9, 12, 18, 20, 30 సో ఫైనల్గా 14 ఈజ్ ది ఆన్సర్. సో నెంబర్ ఆఫ్ స్వాపింగ్స్ రిక్వైర్డ్ ఇస్ 14. సో ఆ స్వాపింగ్స్ని మనం కౌంట్ చేసుకుంటే ఇది వచ్చింది. అది మైండ్లో మనం ఫాస్ట్గా చేసుకోగలగాలి. నెక్స్ట్ which is used to store critical pieces of data during subroutines and interrupts అన్నారు. సబ్రొటీన్స్ అంటే మీనింగ్ ఏంటి, ఫంక్షన్స్ లాంటివి. సో సబ్రొటీన్స్ అనే కాన్సెప్ట్ మైక్రో ప్రాసెసర్లో వస్తుంది. ఈ సబ్రొటీన్స్ అనేది నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జిక్యూట్ చేస్తూ ఉన్నప్పుడు డేటా వాల్యూస్ ఎక్కడ స్టోర్ అయ్యి ఉండాలి, ఆ ఇంటరప్ట్స్ సబ్రొటీన్స్ రన్ అయ్యేటప్పుడు ఏం యూజ్ అవుతుంది అంటే స్టాక్ యూజ్ అవుతుంది. స్టాక్లో స్టోర్ అయ్యి మళ్ళీ బ్యాకప్ అవుతూ వస్తుంది కాబట్టి స్టాక్ దీనికి కరెక్ట్ ఆన్సర్. In computers, subtraction is generally carried out by 2's complement. ఇందాక చెప్పాను. సో 2's complementని యూజ్ చేసి సబ్ట్రాక్షన్ చేస్తాం. ఇది మైక్రో ప్రాసెస్ క్వశ్చన్. ఇన్హెరిటెన్స్ ఇన్ C++ హ్యావ్ డిఫాల్ట్ యాక్సెస్ స్పెసిఫైయర్ యాజ్. డిఫాల్ట్గా యాక్సెస్ స్పెసిఫైయర్స్ తీసుకున్నప్పుడు ఇన్హెరిటెన్స్లో ఏమొస్తుంది అంటే సపోజ్ క్లాస్ ఏ ఉంది, సపోజ్ దట్ క్లాస్ ఏ అని క్రియేట్ చేశాము. సో ఈ క్లాస్లో ఉండే డేటాని మనం క్రియేట్ చేసుకుంటూ ఇంకో కొత్త క్లాస్ని క్రియేట్ చేసినప్పుడు క్లాస్ B:A అని ఇస్తాం. ఇచ్చినప్పుడు ఇది ఏ మోడ్లో క్రియేట్ అయింది అంటే ప్రైవేట్ మోడ్. సో డిఫాల్ట్ పబ్లిక్ కాదు. పబ్లిక్గా క్రియేట్ చేసినప్పుడు ఎవరైనా యాక్సెస్ చేయొచ్చు.
ఏ ఆబ్జెక్ట్ అయినా సరే దాని మెంబర్స్ని యాక్సెస్ చేయొచ్చు. మనకి సెక్యూరిటీ ఎక్కడ ఉంటుందండి? సెక్యూరిటీ కోసమే ప్రైవేట్ మోడ్లో క్రియేట్ అవుతుంది డిఫాల్ట్గా అని అంటారు. సో డిఫాల్ట్ అని ఒక ఆప్షన్ ఇచ్చారు కానీ డిఫాల్ట్ అనేది లేదు యాక్సెస్ స్పెసిఫైర్. సో ప్రైవేట్ ఇస్ ద డిఫాల్ట్ వన్. కరెక్ట్ ఆన్సర్. ద ఫైనల్ బ్లాక్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్. ఫైనల్ అని ఒక బ్లాక్ ఉంది, అంటే ఇది ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ప్రొసీజర్స్లో వస్తుంది. ట్రై, క్యాచ్, ఫైనల్. ఓకే, సో ట్రై అనేది ఏంటి? ఒక కండిషన్ని చెక్ చేస్తుంది, అది గనక ట్రూ ఇస్తే క్యాచ్ బ్లాక్ యాక్టివేట్ అవుతుంది. సో ట్రై బ్లాక్లో కండిషన్ వెరిఫికేషన్ జరిగింది, ఏ క్యాచ్ రన్ కాకపోయినా సరే కంపల్సరీగా రన్ అయ్యే బ్లాక్ ఏదైనా ఉందంటే అది ఫైనల్ బ్లాక్. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ క్యాచెస్ ఏది ఎగ్జిక్యూట్ అవుతుందో దాన్నే మనం ఫైనల్ బ్లాక్ అని అంటాం. ఓన్లీ వెన్ ఎ చెక్డ్ ఎక్సెప్షన్ ఈస్ థ్రోన్ అన్నారు. అంటే ఏదైనా చెక్డ్ ఎక్సెప్షన్ త్రో అయింది అనుకోండి, ఎక్సెప్షన్ ఆ క్యాచ్ రన్ అవుతుంది. క్యాచ్ రన్ అయినా అవ్వకపోయినా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ అన్ ఎక్సెప్షన్ ఈస్ థ్రోన్ ఆర్ నాట్, ఫైనల్ బ్లాక్ ఖచ్చితంగా అవుతుంది. అంటే ఎక్సెప్షన్ రైజ్ అయిందా లేదా అనేది కూడా తెలియడం కోసం అది పెట్టుకుంటాం. ఓకే, సో ఆన్సర్ వచ్చి ఇదే. దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ HTML ట్యాగ్? HTML ట్యాగ్స్ చాలా చూసాం మనం, వాటిలో ఇది ఏది? సెలెక్ట్, ఫామ్ ఎలిమెంట్స్లో సెలెక్ట్ అనేది ఒక ఇంపార్టెంట్ ట్యాగ్. ఎందుకు? లిస్ట్ ఆఫ్ ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకోవడానికి యూజ్ చేస్తారు. ఇన్పుట్ ట్యాగ్ ఫామ్లో ఇన్పుట్ బాక్స్ని అంటే టెక్స్ట్ బాక్స్ని ప్లేస్ చేయడానికి యూజ్ చేసేది. టెక్స్ట్ ఏరియా, సో ఒక మల్టిపుల్ లైన్స్ ఆఫ్ టెక్స్ట్ని ఫామ్ మీద ప్లేస్ చేయడానికి టెక్స్ట్ ఏరియా యూజ్ చేస్తాం. లిస్ట్ అనేది లేదు, మనకి LI ఉంది, లిస్ట్ ఐటమ్, OL ఉంది, DL ఉంది, UL ఉంది, కానీ లిస్ట్ అని డైరెక్ట్ ట్యాగ్ లేదు. సో ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్ ఇది. విచ్ కాంపోనెంట్ ఈజ్ యూజ్డ్ టు కంపైల్, డీబగ్ అండ్ ఎగ్జిక్యూట్ జావా ప్రోగ్రామ్స్? జావా ప్రోగ్రామ్స్ని కంపైల్ చేసి డీబగ్ అంటే టెస్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేయాలంటే ఏది కావాలి? JRE. ఇదేమన్నా మనకి కాంపిటేటివ్ ఎగ్జామా? JRE లేదు. జిట్ కంపైలర్, జస్ట్ ఇన్ టైం కంపైలర్, అంటే బైట్ కోడ్ వచ్చిన తర్వాత దాన్ని ఎగ్జిక్యూట్ చేసే కంపైలర్ జిట్ కంపైలర్. JDK, జావా డెవలప్మెంట్ కిట్, దీంట్లో ఏముంటాయి? కంపైలర్ ఉంటుంది, డీబగ్గర్ ఉంటుంది, ఎగ్జిక్యూషన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో JVM జావా వర్చువల్ మిషన్ కాదు. సో ఫైనల్ ఆన్సర్ JDK మాత్రమే. Contains a list of directories where Java looks for classes referenced in a program. సో అది క్లాస్ పాత్. అంటే మనకు కావాల్సింది ఏంటి? ఎన్విరాన్మెంట్ వేరియబుల్ కంటైన్స్ లిస్ట్ ఆఫ్ డైరెక్టరీస్. మనం యూస్ చేస్తున్న ప్రోగ్రాంలో డిఫరెంట్ ప్యాకేజెస్ ఉన్నాయి, డిఫరెంట్ ఫైల్స్ ఉన్నాయి, డిఫరెంట్ ఫంక్షన్స్ ఉన్నాయి. అవన్నీ ఎక్కడున్నాయి తెలియచేయాలి ప్రోగ్రాంలో. సో అవి JVMకి చెప్పాలి. అవి చెప్పడం కోసం ఏం యూస్ చేస్తారంటే పాత్ క్లాస్ కాదు, సెర్చ్ పాత్ కాదు, పాత్ డైరెక్ట్, క్లాస్ పాత్. టోటల్ క్లాస్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఇంపోర్ట్ అని మెన్షన్ చేస్తారు చూసారా, అది క్లాస్ పాత్ అని అంటాం. ఇంపోర్ట్ ద్వారా మనం మెన్షన్ చేస్తాం. నీకు ఏదన్నా డౌట్ ఉంటే ఆ ఫంక్షన్కి సంబంధించి అందులో వెతుక్కో అని ఇంపోర్ట్లో చెప్తాం. ఆ ఇంపోర్ట్కి సంబంధించిన క్లాస్ పాత్ని ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం. విచ్ ఆఫ్ దీస్ ఆర్ సెలెక్షన్ స్టేట్మెంట్స్ ఇన్ జావా? జావాలో సెలెక్షన్ స్టేట్మెంట్ క్లియర్గా అడిగాడు. సెలెక్షన్ స్టేట్మెంట్ అంటే మీనింగ్ ఏంటి? బేస్డ్ ఆన్ ద కండిషన్ ఆర్ బేస్డ్ ఆన్ ద వాల్యూ ఆఫ్ ఎ వేరియబుల్ ఒక స్టేట్మెంట్ సెలెక్ట్ అయితే దాన్ని సెలెక్షన్ స్టేట్మెంట్ అని అంటారు. బ్రేక్ చేస్తుంది. ఏదైనా కండిషన్ ఎగ్జిక్యూట్ వ్యాలిడ్ అయింది అనుకోండి, ఆ స్టేట్మెంట్ ఒక ఎగ్జిక్యూషన్ అక్కడ బ్రేక్ చేసేది బ్రేక్ స్టేట్మెంట్. కంటిన్యూ లూప్లో వాడతారు. ఎందుకు? ఫర్ కంటిన్యూయింగ్ విత్ నెక్స్ట్ ఐటరేషన్, ఫర్ లూపింగ్ స్టేట్మెంట్. ఇఫ్ మాత్రమే సెలెక్షన్ స్టేట్మెంట్, కండిషనల్ సెలెక్షన్ స్టేట్మెంట్ అని అంటాం. Which method of the component class is used to set position and size of a component in JSP? జావా సర్వర్ పేజెస్లో ఏది యూజ్ చేస్తారంటే సెట్ సైజ్ కరెక్ట్ కాదు, సెట్ బౌండ్స్ అంటే దాని బౌండరీస్ని సెట్ చేయాలి. ఆ కాంపోనెంట్ క్లాస్కి బౌండరీస్ని పొజిషన్ సెట్ చేయడం కోసం యూజ్ చేసేది సెట్ బౌండ్స్. పొజిషన్ కాదు, బౌండరీస్ని సెట్ చేస్తుంది. ద స్పైరల్ మోడల్ వాజ్ ఒరిజినలీ ప్రపోజ్డ్ బై, సో డైరెక్ట్గా బ్యారీ బోయమ్. సో ఆయన పేరు అంటే ఎవరు డెవలప్ చేశారు? మనకి సి లాంగ్వేజ్ని ఎవరు డెవలప్ చేశారు? అలాగా స్పైరల్ మోడల్ని ఎవరు డెవలప్ చేశారు అని డైరెక్ట్గా అడుగున్నారు. సో దట్ ఈస్ బ్యారీ బోయమ్ ఆన్సర్. డేటా ఐటమ్స్ గ్రూప్డ్ టుగెదర్ ఫర్ స్టోరేజ్ పర్పసెస్ ఆర్ కాల్డ్ ఏ.
డేటాబేస్లో మొత్తం లిస్ట్ ఆఫ్ వాల్యూస్, సపోజ్ రోల్ నెంబర్ 125 శ్రావణ్ నెల్లూరు అని మొత్తం రాసాం, కంప్యూటర్ సిఎస్సి అని రాసాం. ఇదంతా కలిపి మనం ఒకటే డేటా ఐటమ్స్ గ్రూప్ టుగెదర్ ఫర్ స్టోరేజ్ పర్పస్. స్టోరేజ్ కోసం వాడే పర్టికులర్ ప్రాసెస్ ఏది? టైటిల్ లిస్ట్ కాదు, లిస్ట్ కాదు, స్ట్రింగ్ కాదు, ఇట్ ఈస్ రికార్డ్. రికార్డ్ అంటే ఏంటి? రికార్డ్ ఇస్ ఎ కలెక్షన్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా వాల్యూస్ దాట్ రిలేట్ టు సింగిల్ పర్సన్. ఒక పర్సన్కి సంబంధించి కానీ, ఒక ప్లేస్కి సంబంధించి కానీ, ఒక ఆబ్జెక్ట్కి సంబంధించి కానీ మనం డేటాని పక్కనే స్టోర్ చేసుకుంటూ వస్తే దాన్ని రికార్డ్ అని అంటాం. నెక్స్ట్, ఎవాల్యుయేట్ ద ఫాలోయింగ్ జావా ఎక్స్ప్రెషన్. ఇది కొంచెం జాగ్రత్తగా చూడండి. ఇలాంటి కోడ్స్ మనకి అక్కడక్కడ వస్తుంటాయి ఎగ్జామ్స్లో, కాంపిటేటివ్లో. Z++, ఇక్కడ ఒక చిన్న వాల్యూ సీక్వెన్స్ ఇచ్చారు. సో ++Z +y -y +z +x++ అన్నారు. x యొక్క వాల్యూ ఎంత? 3, y 5, z వచ్చి 10 ఇచ్చారు. సో నేను సబ్స్టిట్యూషన్ రాస్తున్నాను. ++z అన్నారు కదా. సో వీటిలో ఫస్ట్ ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది అది మనకు కావాల్సింది. దీంట్లో 2 టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నాయి. ఒకటి ఇంక్రిమెంట్ ఆపరేటర్, రెండు అర్థమెటిక్ ఆపరేటర్. అదేంటి? అడిషన్, సబ్ట్రాక్షన్. అడిషన్కి సబ్ట్రాక్షన్కి సేమ్ ప్రెసిడెన్స్ ఉంది. అండ్ దానికన్నా ముందు ఈ ఇంక్రిమెంట్ ఆపరేషన్స్ని పెర్ఫామ్ చేయాలి. సో ఇక్కడ మళ్ళీ రెండు ఉన్నాయి, ప్రీ ఇంక్రిమెంట్ ఉంది, పోస్ట్ ఇంక్రిమెంట్ ఉంది. సో ప్రీ ఇంక్రిమెంట్ ముందు జరగాల, పోస్ట్ ఇంక్రిమెంట్ జరగాల అంటే పోస్ట్ ఇంక్రిమెంట్ ఇస్తే యూజ్ ద వాల్యూ అండ్ దెన్ ఇంక్రిమెంట్ ఇట్. అది లాస్ట్ జరుగుతుంది పోస్ట్ ఇంక్రిమెంట్. పోస్ట్ ఇంక్రిమెంట్ కాన్సెప్ట్ ఎప్పుడంటే లాస్ట్, కానీ వాల్యూ మాత్రం అక్కడ యూజ్ అయిపోవాలి. సో దాని ప్రకారం తీసుకుంటే ముందు ప్రీ ఇంక్రిమెంట్ జరగాలి, తర్వాత వాల్యూస్. సో ++z అంటే ఏమైంది? జెడ్లో వాల్యూ ఎంత? z ఈజ్ ఈక్వల్ టు 10, y ఈజ్ ఈక్వల్ టు 5, x ఈజ్ ఈక్వల్ టు 3. సో ఫస్ట్ ఏం కావాలి? z++z అంటే zని ఇంక్రిమెంట్ చేయాలి 11. సో యూజ్ దట్ వాల్యూ, ఇంక్రిమెంట్ చేసిన వాల్యూని యూజ్ చేయాలి. తర్వాత y ఇంక్రిమెంట్ కానీ పోస్ట్ ఇంక్రిమెంట్ కానీ ప్రీ ఇంక్రిమెంట్ కానీ లేదు. సో వైలో వాల్యూ ఎంత? 5 మైనస్ మళ్ళీ y 5 ప్లస్ జెడ్లో ఎంత ఉంది? ఆల్రెడీ ఇంక్రిమెంట్ అయిపోయిన వాల్యూ ఉంది 11. తర్వాత ప్లస్ x++ అన్నారు. అంటే మీనింగ్ ఏంటి? ఎక్స్లో ఉన్న వాల్యూ యూజ్ చేసి తర్వాత ఇంక్రిమెంట్ చేయాలి. అంటే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x? ఇట్ ఈస్ 3. సో 3 వచ్చింది, తర్వాత అది ఇంక్రిమెంట్ అవుతుంది. +1 ఇట్ విల్ బికమ్ 4. సో ఇప్పుడు వాల్యూస్ తీసుకుంటే ఫైనల్గా దీన్ని ప్రాసెస్ చేస్తే ఇప్పుడు ముందు ఇంక్రిమెంట్స్ చేసేసాం. నెక్స్ట్ మీకు ఎగ్జిక్యూషన్ అలాగా ప్లస్కి మైనస్కి సేమ్ ప్రెసిడెన్స్ ఉంది కాబట్టి లెఫ్ట్ నుంచి రైట్ సైడ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో 11 + 5 16 -5 + 11 + 3. నెక్స్ట్ 16 - 5 ఎంత? 11 + 11 + 3. 11 + 11 22 + 3. ఆన్సర్ ఫైనల్గా 25. సో 25 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే. సో మన ఎగ్జిక్యూషన్ ప్రొసీజరు ఆపరేటర్ ప్రెసిడెన్స్ని బేస్ చేసుకుని చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. జాగ్రత్తగా చేయాల్సిన క్వశ్చన్ ఇది. Which of the following is crucial time while accessing data on the disk? డేటాని యాక్సెస్ చేయడానికి రొటేషనల్ టైం అనేది కాదు. అంటే రొటేట్ అవుతూ ఉండాలి దాని టైం. ట్రాన్స్మిషన్ టైం కాదు, వెయిటింగ్ టైం కాదు, సీక్ టైం. దాన్ని యాక్సెస్ చేయడానికి, ఆ మెమరీని యాక్సెస్ చేయడానికి పట్టే టైంని సీక్ టైం అంటారు. అది మోస్ట్ ఇంపార్టెంట్, క్రూషియల్ టైం. సో ఎంత ఫాస్ట్గా యాక్సెస్ చేస్తుంది అనేదే దీంట్లో ఇంపార్టెంట్. సో సీక్ టైం ఇస్ ద రైట్ ఆన్సర్. The number of bytes needed to store a number which is a data type double. సో రివర్స్లో డిఫరెంట్గా అడిగాడు ఈ క్వశ్చన్. సో మనం డైరెక్ట్గా అడిగే క్వశ్చన్ ఏంటి? వాట్ ఈస్ ద సైజ్ ఆఫర్డ్ బై ద డబల్ డేటా టైప్? డబల్ డేటా టైప్కి ఎన్ని బైట్స్ కావాలి అది అక్కడ దాని మీనింగ్. సో ద నెంబర్ ఆఫ్ బైట్స్ నీడెడ్ టు స్టోర్ ఏ నంబర్, ఏ నంబర్ని స్టోర్ చేయడానికైనా డబల్ డేటా టైప్లో ఎన్ని బైట్స్ ఉండాలి అని అన్నారు. సో 4 బైట్స్ అంటే ఏంటి? లాంగ్ ఫ్లోట్కి 4 బైట్స్, ఇంటిజర్కి 2 బైట్స్, క్యార్కి 1 బైట్. కానీ ఇక్కడ డబల్ అడిగారు కాబట్టి డబల్ టైమ్, దట్ ఈస్ 8 బైట్స్. రైట్ ఆన్సర్. హౌ సింగిల్ ఛానల్
shared by multiple signals in a computer network. Computer network లో multiple signals ni how a single channel shared by multiple signals in a computer. సో ఒకటే ఛానల్ ఉంది అంటే ఏంటి, కమ్యూనికేషన్ ఛానల్, ఒకటే నెట్వర్క్ కేబుల్ ఉంది, దాని ద్వారానే అన్నీ తీసుకోవాలి అంటే అక్కడ ఏది యూజ్ అవుతుందంటే ఫేజ్ మాడ్యులేషన్ కాదు, డిజిటల్ మాడ్యులేషన్, మల్టీప్లెక్సింగ్ అన్నారు. మల్టీప్లెక్సింగ్ డీమల్టీప్లెక్సింగ్ అంటే సెండింగ్ ద డేటా ఫ్రమ్ వన్ సైడ్ టు అనదర్ సైడ్ అండ్ రిసీవింగ్ ద డేటా ఫ్రమ్ ది అదర్ సైడ్. సో ఈ రెండు కూడా ఇక్కడ సింగిల్ ఛానల్ని షేర్ చేసుకునేది మల్టీప్లెక్సింగ్ ప్రాసెస్ ద్వారా జరుగుతుంది. ఇక్కడ ఇది మైక్రో ప్రాసెసర్ కమాండ్ క్వశ్చన్. వాట్ డస్ ఈచ్ ప్యాకెట్ కంటైన్ ఇన్ ఏ వర్చువల్ సర్క్యూట్ నెట్వర్క్? వర్చువల్ సర్క్యూట్ నెట్వర్క్ అనేది ఎక్కడ క్రియేట్ అవుతుందంటే నెట్వర్క్ లేయర్ ద్వారా వస్తుంది. నెట్వర్క్ లేయర్ దగ్గర కనెక్షన్ ఓరియంటెడ్ నెట్వర్క్ని మనం వర్చువల్ సర్క్యూట్ నెట్వర్క్ అని అంటారు. ఈ వర్చువల్ సర్క్యూట్ నెట్వర్క్ అంటే ఏంటి, మన సెండర్ దగ్గర నుంచి దిస్ ఈజ్ ద సెండర్ ఫర్ ఎగ్జాంపుల్, అండ్ ఇక్కడ ఒక రూటర్ ఉంది, ఈ రూటర్ నుంచి ఇంకో రూటర్ కనెక్షన్ ఉంది, అండ్ ఇక్కడ మనకి సర్వర్ స్టోర్ అయింది. సో ఇది సెండరు అండ్ దిస్ ఈస్ రిసీవర్. ఈ సెండర్ నుంచి ఒక ప్యాకెట్ మూవ్ అవ్వాలి, ఇక్కడ నుంచి ఇక్కడికి ప్యాకెట్ మూవ్ అవ్వాలి. ఇక్కడ ఎన్నైనా నెట్వర్క్స్ ఉండొచ్చు. సపోజ్ దిస్ ఈజ్ అనదర్ రూటర్, ఇలా ఉన్నాయి. ప్రతి రూటర్కి అగైన్ నెట్వర్క్ ఉంది. ఈ నెట్వర్క్లో ఈ పాత్లో మాత్రమే ఎస్టాబ్లిష్ అయితే నెట్వర్క్, దాన్ని వర్చువల్ సర్క్యూట్ నెట్వర్క్ అని అంటారు. ఈ వర్చువల్ సర్క్యూట్ నెట్వర్క్లో ఏముంటుంది ఇన్ఫర్మేషను, ఈ నోడ్ నుంచి ఈ రూటర్కి మధ్య ట్రాన్స్మిట్ అయ్యేటప్పుడు ఈ ప్యాకెట్ ఎవరు రిసీవ్ చేసుకోవాలి, అక్కడి నుంచి ఎవరు రిసీవ్ చేసుకోవాలి అనేది. ఇక్కడ ఇది ఇంటర్ఫేస్ ఉంది, ఇదొక ఇంటర్ఫేసు. ఈ ఇంటర్ఫేసెస్కి ఒక నంబర్ ఉంటుంది. ఆ నెంబర్ని మనం ఏమంటామంటే వర్చువల్ సర్క్యూట్ నంబర్ అంటారు. ఈ పర్టికులర్ ప్యాకెట్ ఈ పాత్లో ట్రాన్స్మిట్ అవ్వాలంటే ఏ రూటర్స్ని దాటి వెళ్ళాలి, ఏ టోల్ గేట్ని పాస్ చేసి వెళ్ళాలి అని చెప్పేదే ఇది. సో ఇక్కడ దీంట్లో ఫస్ట్ ఏంటి, ఈ రూటర్ దగ్గర నుంచి ఈ సెంటర్ దగ్గర నుంచి వచ్చినప్పుడు దీని యొక్క నంబర్ అక్కడ అటాచ్ అవుతుంది. సో వర్చువల్ సర్క్యూట్ నంబర్, దీనికి ఒక నంబర్ ఉంటుంది. ఆ వర్చువల్ సర్క్యూట్ నంబర్ ఇది పాత్. సపోజ్ 12, దిస్ ఈస్ 22, దిస్ ఈస్ 33 ఫైనల్గా. సో 12 నుంచి 12 అన్న పాత్రలో వెళ్ళాలి, తర్వాత 22 అనే పాత్రలో వెళ్ళాలి, అక్కడ 33 నుంచి పాత్రలో వెళ్ళాలి. ఆ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క ప్యాకెట్లోనూ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అదే వర్చువల్ సర్క్యూట్ నంబర్, ఏ షార్ట్ వీసీ నంబర్ అన్నారు. సోర్స్ అడ్రస్, డెస్టినేషన్ అడ్రస్ కాకుండా ఈ సర్క్యూట్ నెంబర్ కూడా ఉంటుంది. ఫుల్ సోర్స్ అండ్ డెస్టినేషన్ అడ్రస్ కాకుండా మొత్తం అదన్నీ ఉంటాయి. సో వర్చువల్ సర్క్యూట్ నెంబర్ అంటే ఆ కనెక్షన్స్కి మధ్య ఒక నంబర్ అలా అటాచ్ అయి ఉంటుంది. ఆ నెంబర్నే ఇక్కడ తీసుకుంటాం. నెక్స్ట్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ జావా స్క్రిప్ట్ ఇన్ వెబ్ డెవలప్మెంట్? వెబ్ డెవలప్మెంట్లో జావా స్క్రిప్ట్ ఎందుకు? ఇందాక చెప్పాను, టు మేక్ ద వెబ్ పేజ్ డైనమిక్ ఆర్ ఇంటరాక్టివ్గా మార్చడానికే జావా స్క్రిప్ట్. టు డిఫైన్ స్ట్రక్చర్ అండ్ కంటెంట్ ఆఫ్ వెబ్ పేజ్, అది HTML చేస్తుంది. దెన్ టు స్టైల్ అండ్ ఫార్మాట్ వెబ్ పేజెస్, CSS వర్క్ అది. మేనేజ్ సర్వర్ సైడ్ డేటా అండ్ డేటాబేసెస్, ఇది JSP ఆర్ సర్వ్లెట్స్ వర్క్ అది. టు యాడ్ ఇంటరాక్టివిటీ అండ్ బిహేవియర్ టు వెబ్ పేజెస్ని డైనమిక్గా మార్చడానికి జావా స్క్రిప్ట్ని యూజ్ చేస్తాం. సో ద రైట్ ఆన్సర్ ఈస్ దిస్ వన్. Next question, which of the following programming languages is commonly used for server side scripting? సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ JSP వాడతారు, సర్వర్లైట్ వాడతారు, ఇవన్నీ వాడతారు. కానీ ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో HTML వెబ్ డాక్యుమెంట్ని వెబ్ పేజ్ని డిజైన్ చేయడానికి వాడతారు. CSS ఇందాక దానికి రివర్స్ అనమాట. CSS అంటే క్యాస్కేడెడ్ స్టైల్ షీట్, ఇది దేనికి వాడతాము? జస్ట్ ఫార్మాటింగ్ స్టైల్స్ని మాడిఫై చేయడానికి. జావా స్క్రిప్ట్ టు మేక్ ఇట్ ఇంటరాక్టివ్. PHP ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, అంటే వీటిలో ఉన్న ఆప్షన్స్లో ఏ లాంగ్వేజ్, ఏ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ మనకి సర్వర్ సైడ్ వర్క్ అవుతుందంటే PHP ఒక్కటే. మైక్రో ప్రాసెసర్ రిట్రీవ్స్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్, ఎక్కడి నుంచి వస్తుందంటే మెయిన్ మెమరీ నుంచే తీసుకొస్తుంది. సో కంట్రోల్ మెమరీ, క్యాష్ మెమరీ ఎప్పుడు వస్తుంది? ఏ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఫ్రీక్వెంట్గా ఎగ్జిక్యూట్ కావాలో అప్పుడు మాత్రమే క్యాష్ మెమరీ వస్తుంది. ఎప్పుడైనా మెయిన్ మెమరీనే ఇంపార్టెంట్. సో మెయిన్ మెమరీ నుంచే యాక్సెస్ చేసుకుంటుంది. A file manipulation command that extracts some of the records from the file. ఫైల్ నుంచి రికార్డ్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకునే కమాండ్ ఏది?
DBMSలో ఇది DML కమాండ్. సో DDL ఏం చేస్తుంది, క్రియేట్ చేస్తుంది డేటాబేస్ని కానీ టేబుల్ని కానీ. అందులో ఉండే డేటాని స్టోర్ చేయాలన్నా రిట్రీవ్ చేయాలన్నా ఈ కమాండ్స్ని DML కమాండ్స్ వాడతాం. ప్రాజెక్ట్ ఇది లేదు, ఇది మనకేమంటారు డేటాబేసెస్ మధ్య రిలేషన్షిప్ని ఎస్టాబ్లిష్ చేయడానికి యూస్ చేసేది. జాయిన్ 2 టేబుల్స్ని కంబైన్ చేయడానికి. ఇండెక్స్ జస్ట్ ఇండెక్సింగ్ అప్లై చేస్తుంది, అంటే ఫాస్ట్గా యాక్సెస్ చేయడానికి. సెలెక్ట్ అనేది మాత్రమే కమాండ్, మిగతావన్నీ DDL కమాండ్స్. ఇది ఒక్కటే DML కమాండ్. సో సెలెక్ట్ అనేది సెలెక్ట్ ఆస్ట్రిక్స్ ఫ్రమ్ EMP అని రాస్తుంటారు. నెక్స్ట్, a device that can convert digital signals to analog signals. ఇందాక చెప్పాను ఈ పాయింట్. సో అనలాగ్ సిగ్నల్స్ని డిజిటల్ సిగ్నల్స్గా కన్వర్ట్ చేసేది ఏది? సో డిజిటల్ సిగ్నల్స్ని అనలాగ్ సిగ్నల్స్గా, అనలాగ్ సిగ్నల్స్ని డిజిటల్ సిగ్నల్స్గా కన్వర్ట్ చేసేది ఏది అంటే డీకోడర్ కాదు. సో ఎన్కోడింగ్ డీకోడింగ్ ప్రాసెస్ మల్టీప్లెక్సింగ్ అంటాం. ఎన్కోడరు, రూటర్ ఏం చేస్తుంది, 2 నెట్వర్క్స్ని కంబైన్ చేస్తుంది, గేట్వే లాంటిది ఇది. సో ఆన్సర్ వచ్చి మోడెమ్. మాడ్యులేటర్, డిమాడ్యులేటర్. సో మనం ఇచ్చే సిగ్నల్ అంతా ఏంటి, డిజిటల్. కంప్యూటర్లో మనం టైప్ చేసే మెసేజ్ డిజిటల్, కానీ నెట్వర్క్ కేబుల్లో పాస్ అయ్యేది అనలాగ్. సో టెలిఫోన్ సిగ్నల్స్లో ఇంతకుముందు నెట్వర్క్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం యూస్ చేసేది అనలాగ్. సో ఈ అనలాగ్ సిగ్నల్లో ద్వారా పాస్ అవ్వాలి కాబట్టి డిజిటల్ని అనలాగ్గా కన్వర్ట్ చేసి మళ్ళీ డెస్టినేషన్ దగ్గర అనలాగ్ నుంచి డిజిటల్ కన్వర్ట్ చేసేది మోడెమ్. మాడ్యులేటర్, డిమాడ్యులేటర్. సో ద రైట్ ఆన్సర్ ఇస్ దట్ వన్. The table containing present state of output, next state of the output and the inputs is called as excitation table. Truth table అంటే ఏంటి, ఇది మైక్రో ప్రాసెసర్ కమాండ్. సో క్వశ్చన్, ట్రూత్ టేబుల్ అంటే ఏంటి? సో ఆన్సర్స్ ఇన్పుట్స్ ఇవిస్తే అవుట్పుట్ ఏముంటుంది అని. సో ద టేబుల్ కంటైనింగ్ ప్రజెంట్ స్టేట్ ఆఫ్ అవుట్పుట్, నెక్స్ట్ స్టేట్ ఆఫ్ అవుట్పుట్ అండ్ ఇన్పుట్. ప్రస్తుత ఇన్పుట్, నెక్స్ట్ ఏమొస్తుంది, దాని తర్వాత ఏమొస్తుంది ఆలోచించేది ఎక్సైటేషన్ టేబుల్ అని. ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎ ప్రాసెస్ ఈజ్ మెయింటైన్డ్ ఇన్ ఏ డాష్. సో దేంట్లో మెయింటైన్ చేస్తారు, ఒక ప్రాసెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, అంటే దానికి ఎంత టైం పడుతుంది ఎగ్జిక్యూట్ చేయడానికి, ఆ ప్రాసెస్లో కోడ్ ఎంత ఉంది, దాని అడ్రస్ ఎక్కడుంది, ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఎందులో ఉంటుంది, స్టాక్లో ఉండదు. స్టాక్ ఎప్పుడు యూస్ అవుతుంది, దాంట్లో ఏదైనా వాల్యూస్ మోడిఫై అవుతూ ఉంటే వాటిని స్టోర్ చేసుకోవడానికి టెంపరీగా స్టాక్ యూజ్ అవుతుంది. ట్రాన్స్లేషన్ లుక్ అసైడ్ బఫర్ కాదు, బఫర్ అది. సో ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్, ప్రాసెస్ని కంట్రోల్ చేసే బ్లాక్ని ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్ ఆర్ PCB బ్లాక్ అని అంటారు. అందులో స్టోర్ అయి ఉంటుంది, ప్రోగ్రామ్ కంట్రోల్ బ్లాక్ కాదు. ఇది కూడా మైక్రో ప్రాసెసర్ సంబంధించిన క్వశ్చన్. Which of the following devices forwards packets between networks by processing the routing information included in the packet? ప్యాకెట్లో ఉండే రూటింగ్ ఇన్ఫర్మేషన్ని బట్టి ఏ డివైస్ ఫార్వర్డ్ చేస్తుంది? ఫైర్ వాల్. ఇది ఏం చేస్తుంది, ఫైర్ వాల్ అన్నెసెసరీ సైట్ యాక్సెసింగ్ని బ్లాక్ చేస్తుంది. సో ఇది అసలు ప్యాకెట్స్ని ఫార్వర్డ్ చేసే మెకానిజం కాదు. బ్రిడ్జ్ అనేది ఏంటి, 2 నెట్వర్క్స్ని కలుపుతుంది, ప్యాకెట్ని ఫార్వర్డ్ చేయదు. హబ్ ఒక నెట్వర్క్లో సిస్టమ్స్ని కనెక్ట్ చేయడానికి యూస్ చేస్తారు. సో ఇక్కడ ఆన్సర్ వచ్చి రూటర్ ఇందాక డ్రా చేసిన దాంట్లో సెండర్ నుంచి రూటర్కి, రూటర్ నుంచి ఇంకొక రూటర్కి, ఆ రూటర్ నుంచి ఇంకో రూటర్కి, ఫైనల్గా డెస్టినేషన్కి. సో రూటర్ ఫార్వర్డ్ చేస్తుంది ప్యాకెట్స్ని అడ్రస్ని బట్టి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్ లీడ్స్ టు ద పోర్టబిలిటీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ జావా? జావాకి సంబంధించిన సెక్యూరిటీ ఎక్కడ ఉంటుంది? ఓన్లీ వన్ థింగ్, జావా ప్రోగ్రామ్స్ ఒకేసారి కంపైల్ అవ్వవు. ఇట్ ఫాలోస్ 2 థింగ్స్. కంపైల్ అవ్వాలి, తర్వాత బైట్ కోడ్ జనరేట్ అవుతుంది, ఆ బైట్ కోడ్ నుంచి మనకి ప్రోగ్రామ్ రన్ అవుతుంది. ఆ బైట్ కోడ్ అనేది ఏంటి, ఇంటర్మీడియట్ కోడ్. సో డైరెక్ట్గా ఎగ్జిక్యూటబుల్ కోడ్ కాదు. డైరెక్ట్ ఎగ్జిక్యూటబుల్ కోడ్ కావాలి అంటే అది C లాంగ్వేజ్కి తీసుకుంటాం. సో ది యాప్లెట్ మేక్స్ జావా కోడ్ సెక్యూర్ అండ్ పోర్టబుల్. యాప్లెట్ కాదు. యాప్లెట్ అంటే ఏంటది, ఇట్ ఇస్ ఏ వాట్ యు కాల్ వెబ్ పేజ్ డిజైనింగ్ టైప్ ఆఫ్ కోడింగ్. యూజ్ ఆఫ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేయదు. ఓన్లీ ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయా లేదా చెక్ చేస్తుంది, కానీ అది కాదు. డైనమిక్ బైండింగ్ బిట్వీన్ ఆబ్జెక్ట్స్ కాదు, సెక్యూరిటీ కాదు అది. సో 2 ఆబ్జెక్ట్స్ని కంబైన్ చేసినందువల్ల సెక్యూరిటీ ఎక్కడ వస్తుందండి, జస్ట్ మనకి వాటిలో ఉండే డేటా యాక్సెస్ చేసుకుంటాం. సో బైట్ కోడ్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ బై JVM. బైట్ కోడ్ అంటే ఏంటి, కంపైల్ చేసినప్పుడు బైట్ కోడ్ జనరేట్ అయింది, ఆ కోడ్ని రన్ చేసేది JVM. సో ఆన్సర్ వచ్చి బైట్ కోడ్ ఎగ్జిక్యూటెడ్ బై JVM. Next, OS question. Inter-process communication can be done through
మెసేజ్ పాసింగ్. మెసేజెస్ని పాస్ చేయడం ద్వారా ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్. మెయిల్స్ సెండ్ చేయదు, సిస్టమ్ కాల్స్, ట్రాప్స్ కాదు. మెసేజ్ పాసింగ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. వాట్ ఈజ్ అ షెల్? ఇట్ ఈస్ అ హార్డ్వేర్ కాంపోనెంట్, ఇట్ ఈస్ నాట్ అ హార్డ్వేర్ కాంపోనెంట్. షెల్ అనేది ఓఎస్కి సంబంధించిన క్వశ్చన్. షెల్ అనేది ఏంటి? ఇట్ ఈస్ అన్ ఎన్విరాన్మెంట్ వేర్ కమాండ్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్. ఇట్ ఈస్ ఎ పార్ట్ ఇన్ కంపైలర్, కంపైలేషన్ ప్రాసెస్లో రాదు. ఇట్ ఈస్ ఎ టూల్ ఇన్ సిపియూ షెడ్యూలింగ్ కాదు. ఇట్ ఈస్ ఎ కమాండ్ ఇంటర్ప్రిటర్. కమాండ్ని ఎగ్జిక్యూట్ చేయడానికి యూస్ చేసే ఎన్విరాన్మెంట్ని మనం షెల్ అంటాం. బ్యాష్ షెల్లు, డాలరు, ఇవన్నీ మనకి షెల్ అంటాం. సో ఆన్సర్ వచ్చి ఇట్ ఈస్ ఎ కమాండ్ ఇంటర్ప్రిటర్. విచ్ ఫీచర్ ఆఫ్ ఓఓపి ఈజ్ ఎగ్జిక్యూటెడ్ బై ద ఫంక్షన్ ఓవర్ రైడింగ్? ఫంక్షన్ ఓవర్ రైడింగ్ అంటే ఏంటి? డిఫరెంట్ క్లాసెస్లో సేమ్ నేమ్తో ఫంక్షన్స్ని డిఫైన్ చేయొచ్చు. బేస్డ్ ఆన్ ద డిఫరెన్స్ ఇన్ ద పారామీటర్స్ ఆ ఫంక్షన్స్ యాక్టివేట్ అవుతాయి. ఈ కాన్సెప్ట్ ఎక్కడో విన్నట్టు అనిపిస్తుంది కదా, అదేంటి? పాలిమార్ఫిజం. సో డిఫైనింగ్ సేమ్ నేమ్ ఫర్ two or more number of function definitions is called polymorphism. అది కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం, రన్ టైమ్ పాలిమార్ఫిజం అన్నాం. సో ఇక్కడ ఇది ఏంటి? ఓవర్ రైడింగ్ అంటే ఏంటి? రెండు ఫంక్షన్స్కి సేమ్ నేమ్ ఉంటుంది కానీ ఎగ్జిక్యూషన్ పారామీటర్ని బట్టి మారుతుంది. సో ఆన్సర్ వచ్చి పాలిమార్ఫిజం. ఎన్క్యాప్సులేషన్ కాదు, అబ్స్ట్రాక్షన్ కాదు, ఇన్హెరిటెన్స్ కాదు. పాలిమార్ఫిజం ఇస్ ద రైట్ ఆన్సర్. సో రెండు క్లాసుల్లోనూ సేమ్ నేమ్ తోటి ఫంక్షన్ ఉండొచ్చు కానీ మనం యూస్ చేస్తున్న పారామీటర్ని బట్టి ఫంక్షన్ కాలింగ్ జరుగుతుంది కాబట్టి అది పాలిమార్ఫిజం. సో 8086, in 8086 the overflow flag is set when signed numbers go out of their range after an arithmetic operation. ఇది MPMC కాన్సెప్ట్, మైక్రోప్రాసెసర్స్ది. ఇది కూడా మైక్రోప్రాసెసరే. an n-bit microprocessor has n-bit instruction register. కంప్యూటర్స్ యూజ్ అడ్రసింగ్ మోడ్ టెక్నిక్స్. ఇది కూడా మళ్ళీ మనకి మైక్రోప్రాసెసర్స్కి సంబంధించిన క్వశ్చనే. From which layer of OSI model does data link layer take packets? Data link layer packets ఎవరి దగ్గర నుంచి తీసుకుంటుందండి? సో మనకు ఆల్రెడీ తెలిసినట్టు ఫస్ట్ అప్లికేషన్ లేయర్, ట్రాన్స్పోర్ట్ లేయర్, నెట్వర్క్ లేయర్, డేటా లింక్ లేయర్ అండ్ ఫిజికల్ లేయర్. సో అప్లికేషన్ లేయర్ నుంచి ట్రాన్స్పోర్ట్ లేయర్కి వస్తుంది. ట్రాన్స్పోర్ట్ లేయర్లో సెగ్మెంట్స్గా కన్వర్ట్ అయ్యి నెట్వర్క్ లేయర్కి వస్తుంది. నెట్వర్క్ లేయర్లో ప్యాకెట్స్గా కన్వర్ట్ అయ్యి డేటా లింక్ లేయర్కి వస్తుంది. సో ది ఆన్సర్ ఇస్ నెట్వర్క్ లేయర్. ట్రాన్స్పోర్ట్ లేయరు అప్లికేషన్ లేయర్ నుంచి తీసుకుంటుంది, నెట్వర్క్ లేయరు ట్రాన్స్పోర్ట్ లేయర్ నుంచి తీసుకుంటుంది, డేటా లింక్ లేయర్ నెట్వర్క్ లేయర్ నుంచి తీసుకుని ఫిజికల్ లేయర్కి ఇచ్చేస్తుంది. సో ఆన్సర్ ఇస్ నెట్వర్క్ లేయర్. అగైన్ ఇట్ ఈస్ ఎ స్టార్ బి డిఫైన్డ్ యాజ్ లైక్ దిస్. ఇది మీకు మైక్రో ప్రాసెసర్ సంబంధించిన క్వశ్చన్. సో ఆన్సర్ ఎక్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ అబౌట్ వర్చువల్ ఇన్హెరిటెన్స్? వర్చువల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? ఫిజికల్గా ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్ క్రియేట్ చేస్తే అది ఇన్హెరిటెన్స్ అని. వర్చువల్ ఇన్హెరిటెన్స్ అంటే లేని వాటిని క్రియేట్ చేస్తున్నాం. ఇట్ ఈస్ అ C++ టెక్నిక్ టు అవాయిడ్ మల్టిపుల్ కాపీస్ ఆఫ్ ద బేస్ క్లాస్. అంటే వర్చువల్ అనే కీవర్డ్ని యూస్ చేసి మనం వర్చువల్ ఇన్హెరిటెన్స్ని ఇంప్లిమెంట్ చేస్తాం. సో ఇట్ ఈస్ ఏ C++ టెక్నిక్. ఇట్ ఈస్ అ టెక్నిక్ టు ఎన్ష్యూర్ దట్ ప్రైవేట్ మెంబర్ ఆఫ్ ఎ బేస్ క్లాస్ కెన్ బి యాక్సెస్డ్. నో, బేస్ క్లాస్లో ప్రైవేట్ మెంబర్స్ని యాక్సెస్ చేయడానికి కాదు. ఇట్ ఈస్ అ టెక్నిక్ టు ఆప్టిమైజ్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. మల్టిపుల్ ఇన్హెరిటెన్సెస్ని అసలు లేదు, అసలు మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది లేదు. సో నెక్స్ట్ ఇట్ ఈస్ అ టెక్నిక్ టు అవాయిడ్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఆఫ్ ద క్లాసెస్. అది కాదు. సో దేనికి? ఇట్ ఈస్ అ C++ టెక్నిక్ టు అవాయిడ్ మల్టిపుల్ కాపీస్ ఆఫ్ బేస్ క్లాస్. అంటే మనం ఒక బేస్ క్లాస్ని క్రియేట్ చేసి దాని నుంచి మల్టిపుల్గా డిఫరెంట్ క్లాసెస్ని క్రియేట్ చేసామనుకోండి, డూప్లికేషన్స్ క్రియేట్ అవుతాయి. దాన్ని అవాయిడ్ చేయడానికి వర్చువల్ కాన్సెప్ట్ని యూస్ చేస్తాం. అంటే అది ఒకటే ఉంటుంది, దాంతో ఎన్నైనా క్లాసెస్ని మనం డైరెక్ట్గా క్రియేట్ చేసుకుంటూ రావచ్చు. అంటే హైరార్కికల్ క్రియేషన్ ప్రాసెస్ కోసం ఇది పనికొస్తుంది అని. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ సాఫ్ట్వేర్ ప్రాసెస్ క్వాలిటీ? సాఫ్ట్వేర్ ప్రాసెస్ క్వాలిటీ విజిబిలిటీ ఉండాలి, టైమ్లీనెస్ ఉండాలి, ప్రొడక్టివిటీ ఉండాలి, కానీ పోర్టబిలిటీ అనేది నెసెసరీ కాదు. పోర్టబిలిటీ అంటే ఏంటి? ఏ మెషిన్ మీద అయినా సరే రన్ అయ్యే విధంగా మనం డిఫైన్ చేస్తే సాఫ్ట్వేర్ని అది పోర్టబిలిటీ అంటారు. దిస్ ఈజ్ నాట్ ద సాఫ్ట్వేర్ ప్రాసెస్ క్వాలిటీ. ఓకే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సార్టింగ్ టెక్నిక్ ఈజ్ స్లోయెస్ట్? మనకి సార్టింగ్ టెక్నిక్స్ చాలా ఉన్నాయి. ఇంటర్నల్ సార్టింగ్ టెక్నిక్స్ అని, ఎక్స్టర్నల్ సార్టింగ్ టెక్నిక్స్ అని. ఇంటర్నల్ సార్టింగ్ టెక్నిక్ అంటే ఏంటి? ర్యామ్లో స్టోర్ అయిన డేటాని మనం రీడ్ చేయడానికి యూస్ చేసేది ఇంటర్నల్ సార్టింగ్ టెక్నిక్. అదే ఎక్స్టర్నల్ సార్టింగ్ టెక్నిక్ అంటే మీనింగ్ ఏంటి?
సెకండరీ స్టోరేజ్ డివైస్లో ఉండే డేటాని యాక్సెస్ చేయడానికి యూస్ చేసేది ఎక్స్టర్నల్ సార్టింగ్ టెక్నిక్. ఇంటర్నల్లో మనకి ఏమేమి ఉన్నాయి, బబుల్ సార్ట్ అని, సెలెక్షన్ సార్ట్ అని, క్విక్ సార్ట్ అని, ఇన్సర్షన్ సార్ట్ అని చాలా ఉన్నాయి. వీటిలో స్లోయెస్ట్ ఏది అంటే ఇందాక మనం చూసాం నెంబర్ ఆఫ్ స్వాపింగ్స్ ఎన్ని జరుగుతాయి అని, దాంట్లో ఎన్ని ఉన్నాయి, 14 వచ్చాయి. అదే ఇన్సర్షన్ తీసుకున్నాం అనుకోండి <5 వస్తాయి. క్విక్ సార్ట్ తీసుకున్నాం అనుకోండి ఇంకా తక్కువ వస్తాయి. అంటే స్లోయెస్ట్ ఏది, నెంబర్ ఆఫ్ స్వాపింగ్స్ జరుగుతాయి కాబట్టి బబుల్ సార్ట్. హీప్ సార్ట్ అనేది ట్రీ సార్టింగ్ని యూస్ చేస్తుంది, ట్రీని క్రియేట్ చేసుకుని దాంతో సార్టింగ్ జరుగుతుంది. మెర్జ్ సార్ట్ 2 వాల్యూస్ని డివైడ్ చేసి మెర్జ్ చేస్తుంది, అక్కడ స్వాపింగ్స్ తక్కువ. షెల్ సార్ట్ డిఫరెంట్ ప్రొసీజరు. బబుల్ సార్ట్లోనే అడ్జసెంట్ ఎలిమెంట్స్ని కంపేర్ చేసుకుంటూ స్వాపింగ్స్ చేసుకుంటూ హైయెస్ట్ ఎలిమెంట్ని దాని లొకేషన్లో ప్లేస్ చేసుకుని వస్తూ మళ్ళీ ఆర్డర్లో వస్తుంది కదా, అందుకని బబుల్ సార్ట్ స్లోయెస్ట్ అని అంటారు. సో ద సైజ్ ఆఫ్ ఈచ్ సెగ్మెంట్ ఇన్ 8086 అంటే మైక్రో ప్రాసెసర్ క్వశ్చన్ ఈజ్ 64 kilobytes. మనకు ఆల్రెడీ తెలిసింది, డైరెక్ట్ క్వశ్చన్ అది. ద ప్రైమరీ జాబ్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆఫ్ ఎ కంప్యూటర్ ఈజ్ కమాండ్ రిసోర్సెస్ని కమాండ్ చేయదు. కమాండ్ చేయడం అంటే దాన్ని ఈ పని చేయి ఆ పని చేయి అని చెప్పదు అది. నెక్స్ట్ సెకండ్ వన్, మేనేజ్ రిసోర్సెస్ని మేనేజ్ చేస్తుంది. మేనేజ్ చేయడం అంటే మీనింగ్ ఏంటి, కంట్రోల్ చేస్తుంది. సో ఏ ప్రాసెస్కి ఏ డివైస్ వర్క్ అవ్వాలి, ఏ రిసోర్స్ వర్క్ అవ్వాలని చేసేది. ప్రొవైడ్ యూటిలిటీస్ని ప్రొవైడ్ చేయదు, యూజర్ ఫ్రెండ్లీగా ఉండదు, ఉంటుంది కానీ అది కాదు. సో ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి, యూజర్ ఫ్రెండ్లీ అనేది అన్నిటికీ కాదండి, కొన్నిటికి మాత్రమే. కాబట్టి ఇది కూడా రాంగ్ ఆప్షన్. సో కరెక్ట్ ఆప్షన్ మేనేజ్ రిసోర్సెస్, కంట్రోల్ ద రిసోర్సెస్. మన ఫంక్షన్స్లో చెప్పుకుని ఉంటాం. సో వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే మెమరీ మేనేజ్మెంట్, కంట్రోల్ రిసోర్స్ మేనేజ్మెంట్, ప్రాసెస్ మేనేజ్మెంట్ అండ్ ఫైల్ మేనేజ్మెంట్ అని. సో రిసోర్స్ మేనేజ్మెంట్ అంటే మేనేజ్ రిసోర్సెస్, ఎన్నున్నాయి, అవి ఎలా వర్క్ అవుతున్నాయి జాగ్రత్తగా చెక్ చేసుకుంటుంది. A page fault occurs when page is not in the memory. మెమరీలో లేని పేజీని మనం అడుగుతున్నప్పుడు పేజ్ ఫాల్ట్ అనేది వస్తుంది. సపోజ్ నేను ఒక నోట్బుక్, ఇక్కడ టెక్స్ట్ బుక్స్ బోల్డ్ ఉన్నాయి, అందులో నేను DBMS టెక్స్ట్ బుక్ అడిగాను. సో ఆ DBMS టెక్స్ట్ బుక్ అందులో లేనప్పుడు నేను అడిగాను అనుకోండి, అదేమైంది, ఫాల్ట్ అయింది, పేజ్ ఫాల్ట్ అన్నారు. వెన్ ద పేజ్ ఇన్ ద మెమరీలో పేజ్ ఉన్నప్పుడు ఫాల్ట్ ఎందుకు వస్తుందండి, రాదు. బుక్ ఉన్నది అయినా కానీ మనకు తెచ్చిచ్చారు. వెన్ ద ప్రాసెస్ ఎంటర్స్ ద బ్లాక్డ్ స్టేట్, నో, పేజెస్కి సంబంధించి కాదు పేజ్ ఫాల్ట్ అనేది, మెమరీకి సంబంధించింది. ఓకే, వెన్ ద ప్రాసెస్ ఇది ఇన్ ద రెడీ స్టేట్. సో పేజ్ లేకపోతే, మెమరీలో మనకు కావాల్సిన పేజ్ లేకపోతే దానికి పేజ్ ఫాల్ట్ అనే పేరు. A block sequence consisting of a number of memory words is transferred continuously while DMA controller is master of the memory bus. This is called burst transfer. మొత్తం ఒక్కసారిగా తోసేస్తుంది. మెమరీ DMA కంట్రోలర్ మాస్టర్ ఆఫ్ ద మెమరీ బస్. మెమరీ బస్ని కంట్రోల్ చేసేది DMA మాస్టర్ అయినప్పుడు మొత్తం ఎంత డేటా ఉందో ఆ బ్లాక్ సీక్వెన్స్ నెంబర్ ఆఫ్ మెమరీ లొకేషన్స్లో ఉండే డేటా మొత్తం ఒక్కసారిగా ఫార్వర్డ్ చేసేస్తుంది. అంటే అవైలబుల్గా ఉంది, DMA ఏం చేస్తుంది, కంట్రోల్ చేస్తుంది మెమరీ బస్ని. అది ఫ్రీగా దొరికినప్పుడు మొత్తం ఒకసారిగా పంపించాలనే ట్రై చేస్తారు. సో అదే బర్స్ట్ ట్రాన్స్ఫర్ అంటే. ఓకే, ఏ బైనరీ నెంబర్ కెన్ బి మల్టిప్లైడ్ బై 2 ఆర్ డివైడెడ్ బై 2 విత్ ది హెల్ప్ ఆఫ్ షిఫ్ట్ రిజిస్టర్. మైక్రో ప్రాసెసర్ క్వశ్చన్. The part of the computer system that supervises the flow information between auxiliary memory and main memory. Auxiliary memory అంటే ఏంటి, హార్డ్ డిస్క్. హార్డ్ డిస్క్కి మెమరీకి మధ్య యాక్సెసింగ్ సూపర్వైజెస్ ద ఫ్లో అంటే కంట్రోల్స్ ద ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ మెమరీ మేనేజ్మెంట్ సిస్టమ్. సో ఇందాక చెప్పినట్టు మెమరీ మేనేజ్మెంట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఆపరేటింగ్ సిస్టమ్స్ ఫంక్షనాలిటీ. వాట్ ఈస్ ద రిటర్న్ టైప్ ఆఫ్ హ్యాష్ కోడ్ మెథడ్ ఇన్ జావా? హ్యాష్ కోడ్ అనేది దేనికోసం వాడతారంటే హ్యాషింగ్లో యూస్ చేస్తారు. ఒక స్టోరేజ్ లొకేషన్లో డైరెక్ట్గా డేటాని స్టోర్ చేయడానికి యూస్ చేసేది హ్యాష్ కోడ్. ఇదేం రిటర్న్ చేస్తుందంటే ఆ లొకేషన్ యొక్క అడ్రస్ని రిటర్న్ చేస్తుంది. అది ఎందులో ఉంటుందంటే ఇంటీజర్గా ఉంటుంది. సో ఆన్సర్ వచ్చి ఇంటీజర్. సో ఇంటీజర్ రిటర్న్ టైపు, హ్యాష్ కోడ్ యొక్క రిటర్న్ టైప్ ఇంటీజర్. ఈఆర్ మోడల్ కమ్స్ అండర్ వాట్ థింగ్? రికార్డ్స్ ఉండవు దాంట్లో, ఓన్లీ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. కాబట్టి ఆబ్జెక్ట్ బేస్డ్ లాజికల్ మోడల్ అంటాం. విచ్ SQL కీవర్డ్ ఈజ్ యూజ్డ్ టు సార్ట్ ద రిజల్ట్ని సార్ట్ చేయాలి. అంటే సెలెక్ట్ స్టేట్మెంట్ ద్వారా వచ్చిన రిజల్ట్ని సార్ట్ చేసేది ఏది? సార్ట్ ఆర్డర్ అనే ఆప్షన్ లేదు, సార్ట్ అనే ఆప్షన్ లేదు. ఆర్డర్ ఉంది కానీ
Order by correct answer. Okay, so select star from EMP, order by employee number. So order by another option. The attributes of good software among the following: development, functionality, maintainability, correctness. ఏవి కరెక్ట్? BCD అంటే ఫంక్షనాలిటీ ఉండాలి, అట్రిబ్యూట్స్ మెయింటైనబిలిటీ ఉండాలి, అండ్ కరెక్ట్నెస్ ఉండాలి. డెవలప్మెంట్ అనేది ఏంటి? ప్రాసెస్, అది అట్రిబ్యూట్ కాదు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టెస్టింగ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ వైట్ బాక్స్ టెస్టింగ్? అంటే ఎంటైర్ స్ట్రక్చర్ని ఒకసారి వెరిఫై చేస్తే దాన్ని వైట్ బాక్స్ టెస్టింగ్ అంటారు. ఇందాకే చెప్పాను అది. సో అది స్ట్రక్చరల్ టెస్టింగ్ ఆన్సర్. ఇన్ ట్రాన్స్పోర్ట్ లేయర్ ఆఫ్ TCP IP మోడల్ విచ్ అడ్రస్ విల్ బి యూస్డ్? ట్రాన్స్పోర్ట్ లేయరు అప్లికేషన్ లేయర్ నుంచి ప్రాసెస్ని తీసుకుంటుంది. ఆ ప్రాసెస్కి ఒక ఐడి ఉంటుంది, దాన్నే మనం పోర్ట్ నెంబర్ అంటాం. ప్రాసెస్ ఐడిని పోర్ట్ నెంబర్ అంటారు. సో ట్రాన్స్పోర్ట్ లేయర్స్ ఎప్పుడు కూడా పోర్ట్ టు పోర్ట్ ఉంటుంది. నెట్వర్క్ లేయరు నోడ్ టు నోడ్ ఉంటుంది, హోస్ట్ టు హోస్ట్ ఉంటుంది. డేటా లింక్ లేయరు ఫిజికల్ అడ్రస్ టు ఫిజికల్ అడ్రస్ ఉంటుంది. సో పోర్ట్ అడ్రస్ ఇస్ ద కరెక్ట్ అడ్రస్, కరెక్ట్ ఆన్సర్. The programming language that has the ability to create new data types ni create చేయగలిగింది. The programming language that has the ability to create new data types. కొత్త డేటా టైప్ ని క్రియేట్ చేయగలిగితే దాన్ని ఏమంటారు? ఎక్స్టెన్సిబుల్. ఓవర్లోడెడ్ అంటే ఎగ్జిస్టింగ్ దాన్ని యూస్ చేసుకుంటున్నాం, అది కాదు. ఎన్క్యాప్సులేటెడ్ అంటే డేటాని ఫంక్షన్స్ని కంబైన్ చేసేది. రిప్రహెన్సిబుల్ అసలు కాన్సెప్టే కాదు. ఎక్స్టెన్సిబుల్ అంటే ప్రోగ్రామ్ లాంగ్వేజ్ని యూస్ చేసి కొత్త డేటా టైప్ని క్రియేట్ చేసుకోవచ్చు. సిలో క్రియేట్ చేయగలమా లేదా? యూజర్ డిఫైన్డ్, టైప్ డెఫ్, అదే ఎగ్జాంపుల్ ఎక్స్టెన్సిబుల్ అంటే. టు ఇంప్లిమెంట్ రికర్సివ్ టెక్నిక్ ఫర్ క్విక్సార్ట్ మెథడ్ విచ్ బేసిక్ డేటా స్ట్రక్చర్ ఈస్ యూజ్డ్? రికర్షన్ అనగానే మన గుర్తొచ్చే డేటా స్ట్రక్చర్ ఒకటే, స్టాక్. క్యూలో స్టోర్ కావు. స్టాక్ అనేది దేనికి? లాస్ట్ రికర్సివ్ కాల్ యొక్క డేటా టాప్లో ఉండాలి. సో మళ్ళీ రికర్షన్ నుంచి బయటకు వచ్చినప్పుడు అది పాప్ అవుట్ అవుతూ వస్తుంది. సో ద రైట్ ఆన్సర్ ఈస్ స్టాక్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సార్టింగ్ అల్గారిథమ్స్ ఈస్ బెస్ట్ ఇఫ్ లిస్ట్ ఈజ్ ఆల్రెడీ సార్టెడ్? ఆల్రెడీ సార్ట్ అయింది అనుకోండి, నెంబర్ ఆఫ్ స్వాపింగ్స్ తక్కువ ఉండే ఏ సార్టింగ్ టెక్నిక్ని యూస్ చేయొచ్చు అంటే ఇన్సర్షన్ సార్ట్. ఇన్సర్షన్ హీప్ సార్ట్ అంటే ట్రీని యూస్ చేస్తుంది. మొత్తం ట్రీ కన్స్ట్రక్ట్ చేసుకోవాలి, మళ్ళీ సార్ట్ చేయాలి. ఆల్రెడీ సార్టెడ్ ఉన్నా కానీ మళ్ళీ సార్ట్ చేస్తుంది. క్విక్ సార్ట్ మొత్తం పార్టిషన్స్గా డివైడ్ చేసుకుంటూ వస్తుంది. సార్టెడ్ ఆర్డర్లో ఉన్న నెంబర్ ఆఫ్ టైమ్స్ పార్టిషన్స్ క్రియేట్ అవుతాయి. సెలెక్షన్ సార్ట్ మినిమంని సెలెక్ట్ చేసుకోవడం, అన్నిటిని చెక్ చేసుకోవడం, మళ్ళీ నెక్స్ట్ దానికి వెళ్ళడం. సో ఇన్సర్షన్ సార్ట్ ఏమవుతుంది? ప్రీవియస్ వాల్యూస్తో కంపేర్ చేసుకుంటూ వస్తుంది, ఎక్కడ స్వాపింగ్ జరగదు, సింపుల్గా అయిపోతుంది. సో ఫాస్టెస్ట్ ఏది అంటే ఇన్సర్షన్ సార్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ అబౌట్ పాలిమార్ఫిజం? పాలిమార్ఫిజం గురించి అది ఏది తప్పు, ఏది కరెక్ట్ కాదు? హెల్ప్స్ ఇన్ రీడిఫైనింగ్ సేమ్ ఫంక్షనాలిటీ సేమ్గా ఉండేది డిఫైన్ చేస్తుంది, దట్ ఈస్ కరెక్ట్ వన్. ఇట్ ఈస్ అ ఫీచర్ ఆఫ్ OOP, కరెక్ట్ వన్. ఈజ్ ఇన్ రీడబిలిటీ ఆఫ్ ద ప్రోగ్రామ్, కరెక్ట్ వన్. ఇంక్రీజెస్ ఓవర్ హెడ్ ఆఫ్ ద ఫంక్షన్ డెఫినేషన్ ఆల్వేస్. సో ఇంక్రీజ్ చేయదు, ఓవర్ హెడ్ ఆఫ్ ద ఫంక్షన్ డెఫినేషన్ ఇంక్రీజ్ చేయదు, సింపుల్గా ఉంటుంది. వాట్ ఫంక్షన్ ఇనిషియలైజెస్ వేరియబుల్స్ ఇన్ ఏ క్లాస్? క్లాస్లో ఉండే వేరియబుల్స్ని ఇనిషియలైజ్ చేయాలంటే కన్స్ట్రక్టర్ వాడతాం. కన్స్ట్రక్టర్ ఈజ్ ఎ మెంబర్ ఫంక్షన్ దట్ ఈజ్ యూజ్డ్ టు ఇనిషియలైజ్ ద మెంబర్స్ ఆఫ్ ఎ ఆబ్జెక్ట్. సో దట్ ఈస్ కన్స్ట్రక్టర్. డిస్ట్రక్టర్ క్యాన్సిల్ చేస్తుంది. స్టాటిక్ కీవర్డ్, ఫ్రెండ్ కీవర్డ్. సో నెక్స్ట్, వాట్ ఈస్ ట్రంకేషన్ ఇన్ జావా? జావాలో ట్రంకేషన్ అంటే ఏంటండి? ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్ని ఇంటిజర్గా కన్వర్ట్ చేస్తుంది. ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూ అంటే మీనింగ్ ఏంటి? సపోజ్ దాట్ 25.763 అని ఉంది, దీన్ని ట్రంకేట్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది? 25. అంటే డెసిమల్ ప్లేసెస్ని రిమూవ్ చేస్తే దాన్నే ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూ అసైన్ టు అన్ ఇంటిజర్ టైప్ ఈజ్ ట్రంకేషన్. మనకి సిలో కూడా ఉంది ఆ కాన్సెప్ట్. అండ్ ద లాస్ట్ బిట్ ఈజ్ పేజింగ్. పేజింగ్ అంటే ఏంటి? సాల్వ్స్ ద మెమరీ ఫ్రాగ్మెంటేషన్ ప్రాబ్లమ్. ఓకే, సో దిస్ ఇస్ ద లాస్ట్ బిట్. హోప్ దట్ మీరందరూ కరెక్ట్గా ఆన్సర్లు పెట్టారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అన్నీ ఈజీగా ఉన్నాయి. సో విష్ యూ ఆల్ ద బెస్ట్.